గురుగారు ఆశ్రయం పొందాం దండం కాలు దండం కదా అలా పెట్టేసి సరే ప్రార్థన అయ్యాక వేది శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే మాలాంగుండీం జడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం కాషాయ వస్త్రం గరదండధారిణం కమండూలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అభ్రశ్యామ పింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ పావయాన పరమస్వరూపం వివృణోతు ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వైదేహీ సహితం సురద్రుమదలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయే నమః. ఈరోజు వేమవరపు వెంకటరమణ శర్మ గారి యొక్క ధర్మపత్ని అయినటువంటి శేషమ్మ గారి యొక్క స్థితిని పురస్కరింపజేసుకుని వారి జ్ఞాపకార్థం దంపతుల జ్ఞాపకార్థమై ఈరోజు కిష్కింధాకాండని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. అందులో మంగళవారం స్వామి హనుమ కూడా ఈరోజు పరిచయం అవుతారు. మనకి రామాయణంలో చాలా విశిష్టమైనటువంటి సందర్భంలో రావడం చాలా అదృష్టం. ఇది వారి యొక్క తల్లిదండ్రులకి ఆ దంపతులు ఇద్దరినీ కూడా పుష్పమాలాలంకృతం చేయవలసిందిగా కోరుతున్నాను సభా తరపున.
సుగ్రీవాదియుతం శ్రీసంభస్మాంగామృతమీశ్వరం మహేశ్వర సమన్ధ్యాయేత్ కిష్కింధాకాండముత్తమే. సుగ్రీవాదులతో కూడి ఉన్నటువంటి రామచంద్ర ప్రభు శరీరానికి విభూది అలదబడి మహేశ్వరుడి కింద ధ్యానింపబడుతున్నాడు ఈ యొక్క కిష్కింధకాండలో అంటున్నాడు బ్రహ్మాండ పురాణంలో వ్యాసుల వారు. నిన్నటి రోజు రామచంద్ర ప్రభు లక్ష్మణస్వామి ఇద్దరూ కూడా క్రౌంచారణ్యంలోనికి ప్రవేశించారు. జటాయువుకి తిలతర్పణాలు ఇచ్చిన తరువాత తిరియక్ జంతువుకి దహన సంస్కారాలు ఉంటాయా అండి అని ఒక ప్రశ్న రావచ్చు మనకి. కర్మాధికారం అనేటటువంటిది తిరియక్ జంతువులకు ఉండదు కదా. మరి జటాయువుకి సంస్కారం ఎలా చేశాడు రామచంద్ర ప్రభు? తిరియక్ జంతువుల గురించి మీకు మొన్న చెప్తూ ఒక మాట చెప్పాను. ఏమిటి అంటే, జ్ఞానం అనేటటువంటిది ఎవరి యందైతే ఆపాదించబడుతూ ఉంటుందో ఆ జ్ఞానవంతులందరికీ కూడా కర్మ అనేటటువంటి అధికారం ఉంటుంది. కొంతమంది మానవులు అజ్ఞానంలో ఉండి వాళ్ళకి జ్ఞానం అనేటటువంటిది లేకపోతే వాళ్ళు కర్మ చేయడానికి అనర్హులవుతారు. వాడికి ఆ అధికారం రాదు. ఉపనయనం అనేటటువంటిది స్వీకరిస్తేనే బ్రహ్మ విద్యని పొందడానికి అర్హత వస్తుంది. మిగతా వాడికి రాదది. ఎందుకంటే దాని యందు వాడికి ఆ శ్రద్ధ అనేటటువంటిది ఉండదు. ఒకవేళ ఉపనయనాన్ని పొందినా దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఆ మంత్రం మీద ఉన్నటువంటి శ్రద్ధ కనుక లేకపోతే ఆ బ్రహ్మ తేజస్సు వాడి నుంచి పక్కకు తప్పుకుంది. జంతువుల యందు కూడా కర్మాధికారం ఎప్పుడు లభిస్తుంది అంటే మీమాంసా శాస్త్రంలో చెప్పారు. వాళ్ళు కనుక గొప్పదైనటువంటి జన్మ పొంది జ్ఞానాన్ని పొంది ఉంటే వాళ్ళు కూడా వాళ్ళకి కర్మాధికారం వస్తుంది. ఎలా చెప్పారంటే ఇక్కడ మహాభారతం చూడండి. మహాభారతంలో జరిత అలాగే ఒక పక్షి తన పిల్లల్ని కాపాడుకోవడానికి ఆరాటపడుతుంది. మందపాలుడు అని ఒక ఋషి, ఆయన పక్షి రూపంలో ఉంటాడు. జరితని విడిచిపెట్టి ఎగిరిపోతాడు ఆకాశంలోకి. ఆయన పక్షి తిరియక్ కింద ఉన్న ఆయనకి జ్ఞానం ఉన్నది. అలాగే భాగవతంలో చూడండి, జడభరతుడు ఒక జింక మీద వ్యామోహం పెట్టుకుని శరీరాన్ని విడిచిపెడితే తర్వాత జన్మలో మళ్ళీ తాను కూడా జింక జన్మను ఎత్తవలసి వస్తుంది. జింక కింద పుట్టినా అతడికి పూర్వజన్మ వాసనాబలం ఉండడం వల్ల, తెలియడం వల్ల, నేను ఏ పని చేయడం వల్ల ఇలా పుట్టానో తెలుసుకున్నవాడు కాబట్టి పరమ వైరాగ్య స్థితిని పొందాడు జింకగా ఉన్నా కూడా. అందువల్ల తిరియక్ కింద ఉన్న అతనికి కర్మాధికారం అనేటటువంటిది, జ్ఞానం అనేటటువంటిది రెండూ వచ్చాయి. అలాగే మన కిష్కింధకాండలో వాలి సుగ్రీవులు వాళ్ళు చూడడానికి వానరులే, కానీ జాతి చేత చేత వాళ్ళకి రాజ్యం, బలం, తేజస్సు, జ్ఞానం అన్నీ ఉన్నాయి. అందువల్ల రాజు, మంత్రి, సైనికులు
శిష్యుడు భటుడు వీళ్ళందరూ కూడా ఉండి తాను జ్ఞానం పొంది ఉన్నాడు కాబట్టి వారికి కూడా కర్మాధికారం చెప్పారు. ఇక నిన్నటి రోజు అంత్యేష్టి సంస్కారం చేయబడినటువంటి జటాయువు బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి కశ్యపుడు యొక్క వంశంలో వచ్చినటువంటి వాడు. ఆ యొక్క శ్వేని అనేటటువంటి పక్షికందు అరుణుడు గరుడు అనేటటువంటి వాళ్ళు నత పుట్టింది, నతకి వినత పుట్టింది. ఈ వినతకి పుట్టిన వాళ్ళే ఈ యొక్క అరుణుడు గరుడు. ఈ అరుణుడికి పుట్టిన సంతానమే జటాయు. అందువల్ల ఇంతటి బ్రహ్మతేజో వంశం జన్మ కలిగినటువంటి వాళ్ళు కాబట్టి, జన్మత జ్ఞానం ఉన్నవాళ్ళు కాబట్టి, లేకపోతే తిర్యక్కై ఉండి కూడా రావణాసురుడు సీతమ్మని విన్న ముహూర్తంలో తీసుకువెళ్ళాడు. ఈ విన్న ముహూర్తంలో ఏదైనా ఒక వస్తువు పోగొట్టుకుంటే మళ్ళీ ఆ వస్తువు యజమానికి వచ్చి చేరుతుంది అని ఎవరు చెప్పగలరండి? ఒక పక్షి చెప్పగలరా? అంటే పక్షి జన్మలో ఉన్న జ్ఞానం ఉన్నటువంటి వాడు, వంశము పుట్టుకరీత్యా జాతి చేత జన్మ వల్ల వచ్చినటువంటి సంస్కారం అది. అందువల్ల తిరియక్ జంతువులకి కూడా జ్ఞానము కనుక ఉంటే వాటికి కర్మాధికారం వస్తుంది అని మీమాంసాకారుడు తేల్చాడు. అందువల్ల ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి అందువల్ల కర్మాధికారం ఉన్నది కాబట్టే పితృసముడు కాబట్టి నా తండ్రికి స్నేహితుడు కాబట్టి అతనికి పిండ ప్రదానం పెడుతున్నానన్నాడు. ఆ క్రౌంచారణ్యానికి వచ్చారు. ఈ పిండ ప్రదానం అయిన తర్వాత క్రౌంచారణ్యానికి వచ్చిన తర్వాత 3 రోజులు ప్రయాణం చేసి వస్తే కబంధుడు అనేటటువంటి రాక్షసుడిని సంహారం చేశారు. వాడి కథంతా చెప్పాను. ధనువు అనేటటువంటి రాక్షసుడు వాడు. వాడిని అడిగారు, ఏమయ్యా సీతమ్మని ఎవరు అపహరించారు, ఎలా వెళ్ళాడు, అతడు ఎక్కడుంటాడు, ఏమిటి? అయ్యా నాకు అజ్ఞానం ఉన్నది ఈ యొక్క దేహంతో, నన్ను కనుక కాల్చివేస్తే నాకు దివ్య శరీరం వస్తుంది, ఈ దివ్య శరీరంతో నేను మీకు సహాయపడగలనన్నాడు. సరే కాల్చారు. ఒక గొప్పదైనటువంటి రథాన్ని ఎదురోహించి కొత్తగా తేజో శరీరంతో పైకొచ్చాడు ఈ దానవుడు. అయ్యా రాజుకి 6 రకాలైనటువంటి విధానాలు ఉంటాయి. సంధి, యాన, నిగ్రహ, ద్వైధీభావ, సమాశ్రయ అనేటటువంటి పద్ధతులను అనుసరించి రాజు అనేటటువంటి వాడు నడవాలి. నువ్వు క్షత్రియుడివి, ఇప్పుడు నీకు అవసరం ఉన్నది, నువ్వు కష్టాల్లో ఉన్నావు. ఒక రాజుకు కష్టాలు ఉన్నప్పుడు వాడు ఇంకొక రాజును ఆశ్రయించి ఆ రాజు బలగాన్ని పొంది ఆ రాజు బలగాన్ని నువ్వు కూడా బలం చేసుకుని నువ్వు ఈ శత్రువు మీద పోరాడాలయ్యా. అందువల్ల నీలాగా బాధపడుతున్నవాడు రాజైనటువంటి వాడు సుగ్రీవుడు ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ దగ్గరలో, పంపానదీ సరోవరం దగ్గర. కాబట్టి ఆయన్ని వెళ్ళి కలు. మతంగవనం వస్తుంది కొద్దిగా ముందరికి వెళ్తే. ఆ మతంగవనాన్ని దాటితే ఈ పంపా సరోవరం ఉంటుంది. ఈ పంపా సరోవరానికి అవతల వైపు ఋష్యమూక పర్వతం ఉంటుంది. ఈ ఋష్యమూక పర్వతం మీద శిలాపిధానం అనేటటువంటి ఒక గృహ ఉంటుంది. ఆ గుహలో నివసిస్తున్నాడు 4 మంత్రుల్ని వెనకాల వేసుకుని ఈ సుగ్రీవుడు. రామా నువ్వు వెళ్ళి కలవలసింది. దీని గురించి పెద్ద చర్చ వస్తుందండి ముందర మనకి. సరే కబంధుడి యొక్క మాట తీసుకుని బయలుదేరారు రామలక్ష్మణుడు. ఒక శిఖరం మీద రాత్రి నివాసం ఉండి నిద్రించి ఎన్నో సరస్సులు, నదులు, ఎన్నో ప్రదేశాలు దాటుకుంటూ వెళ్ళారు. వెళ్తూ ఉండగా వాళ్ళకి మతంగవనం కనిపించింది. ఈ మతంగవనం దగ్గరికి వెళ్ళేటప్పటికీ రామచంద్ర ప్రభు ఇక్కడ తౌచ దృష్ట్వా తథా సిద్ధ సముస్తాయ కృతాంజలి రామస్య పాదౌ జగ్రాహ లక్ష్మణస్య చ ధీమతః ఆచమనీయం చ సర్వం ప్రాదాద్యదా విధి సురమ్యం అభివీక్షంతౌ శబరీం అభ్యుపేయతః. శబరి అనేటటువంటి ఆవిడ ఈ మతంగవనంలో ఒక ఆశ్రమంలో నివసిస్తున్నది. ఎవరి శబరి? శబరి యొక్క భక్తి ఏమిటో మనం తెలుసుకోవాలండి. ఈరోజు శబరి దగ్గరికి వచ్చారు. మతంగ వనం, మతంగ మహర్షి చేత ఏర్పాటు చేయబడినటువంటి వనం కాబట్టి దానికి మతంగ వనం అని పేరు వచ్చింది.
అందులో ఉన్నటువంటి ప్రతి వృక్షాన్ని, అందులో ఉన్నటువంటి ప్రతి పుష్పాన్ని, అందులో ఉన్న ప్రతి ఫలాన్ని ఆయన చాలా సుకుమారంగా కన్న బిడ్డలలాగా పెంచుకున్నట్ట ఈ మతంగ మహర్షి వారు. అందుకనే అమ్మవారు ఈ మతంగ మహర్షికి పుత్రికగా వచ్చి మాతంగి అని పిలువబడింది అని మనకి తంత్రశాస్త్రాల్లో చెప్తారు. మాతంగి మధుశాలిని అంటాడు కాళిదాసు శ్యామలా దండకం చేస్తూ. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మాతంగతనయ అయినటువంటి అమ్మవారికే జన్మనిచ్చి అనుగ్రహింపబడినటువంటి వాడు ఈ యొక్క మతంగ మహర్షి. సాధారణమైన వాడు ఏం కాదు. ఆయన వనాన్ని సృష్టించుకున్నాడు, ఆ వనంలో తపస్సు చేసుకుంటున్నాడు. తర్వాత ఆయన శరీరాన్ని విడిచిపెట్టి ఉన్నత లోకాలకి వెళ్ళాడు. ఈ శబరి అనేటటువంటి ఆవిడ ఒక యోగిని అండి. యోగిని అంటే యోగ విద్య యందు గొప్పదైన స్థితికి చేరుకున్నటువంటి ఆవిడ. మనకి సినిమాల్లో ఏం చూపిస్తారంటే పాపం ఆవిడ ఏమీ తెలియనటువంటి మూఢభక్తురాలు కింద చూపిస్తారు. అంటే గ్రంథం మీద సరి అయిన అవగాహన లేకపోతే చెడు అర్థాలు కనిపిస్తాయి. ఆవిడ కొరికిన పళ్ళు పెట్టింది రాముడికని, ఎన్నో ఇంకా విషయాల్లో వస్తే రంజింప చేయడానికి పాత్రని ఎన్నో సృష్టిస్తారు మనకి. నాటకాల్లో ఏమిటి, సినిమాల్లో ఏమిటి. కవులు కూడా అంతేనండి. అంటే వాళ్ళకి ఆ హక్కు ఉన్నది కవులకైతే, మరి సినిమా తీసే వాళ్ళకి ఆ హక్కు ఎక్కడుందో నాకు తెలియదు. అయితే ఇక్కడ చూడండి, ఈవిడ యొక్క యోగిని ఎలా అయింది? ఋషులకి సేవ చేసిందిట మొట్టమొదట. ఎవరికి సేవ చేసింది అన్నారు? ఈ మతంగ మహర్షి యొక్క శిష్యులకు సేవ చేసిందిట. మతంగ మహర్షి యొక్క శిష్యులు గొప్పదైనటువంటి తపస్సంపన్నులు వాళ్ళు కూడా. అయితే రామచంద్ర ప్రభు లక్ష్మణస్వామి ఎప్పుడైతే ఆశ్రమంలోకి వచ్చారో వాళ్ళకి అర్ఘ్యము పాద్యము తీసుకొచ్చి కూడా ముందుగా లోపలికి ఆహ్వానం చేసింది. రామా వచ్చావా నువ్వు? ఇన్నాళ్ళకి నీ కోసం ఎదురు చూస్తున్నానయ్యా ఇన్నాళ్ళు. ఇలా అనగానే రామచంద్ర ప్రభు అంటున్నారట, కశ్చిత్తే నిర్జిత విఘ్నాః కశ్చిత్తే వర్ధతే తపః కశ్చిత్తే నియత క్రోధ ఆహారాశ్చ తపోదని. ఆయన చూడండి ఎంత ప్రశ్న, రాముడు అడిగినటువంటి ప్రశ్నలోనే ఆవిడ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుందండి. ఆయన ఏమడుగుతున్నాడో చూడండి. కశ్చిత్తే నిర్జతా విఘ్నాః, ఈ అరణ్యమునందు నువ్వు ఒక్కదానివే ఉంటున్నావు కదా, నీకు ఎటువంటి విఘ్నములు లేవు కదా. కశ్చిత్తే నిర్గతే విఘ్నాః, నీ యొక్క తపస్సునందు ఎటువంటి ఆటంకాలు కూడా జరగడం లేదు కదా. కశ్చిత్తే వర్ధతే తపాః, నీ తపస్సు వర్ధిల్లుతున్నదా, నీ తపస్సు యందు నువ్వు ఒక స్థాయికి చేరుకున్నావా లేదా అని అడిగారు రామచంద్ర ప్రభు. తపస్సు చేయగలిగినంతటి యోగిని ఆవిడ. కాబట్టి చూడండి ఇంకొక మాట అంటున్నాడు, కశ్చిత్తే నియత క్రోధ, నీకు నీ యొక్క కోపాన్ని నీ అదుపునందు ఉంచుకుంటున్నావా లేదా. తపస్సు చేసేవాడు ఎప్పుడూ తన క్రోధాన్ని తన యొక్క అదుపులో ఉంచుకోవాలి. అందుకనే దండకారణ్యంలో ఋషులందరూ కూడా రామచంద్ర ప్రభువుని, ఏమయ్యా మేము చంపాలి అనుకుంటే రాక్షసులను 5 నిమిషాలు, కానీ మా తపస్సుని ఇలాంటి తుచ్చమైన వాళ్ళని చంపడానికి ఉపయోగించడానికి మాకు క్రోధం అనేటటువంటిది రావడం లేదు, మేము చంపము, క్షత్రియుడిగా అది నీ బాధ్యత అని చెప్పారు. అలాగే ఇక్కడ నీ క్రోధం నీ అదుపులో ఉంటుందా అని అడిగాడు రామచంద్ర ప్రభు. అడిగి ఆహారస్థ తపోదని, తపస్సు చేసేటటువంటి వాడికి ఆహారం మీద నియంత్రణ ఉండాలి. ఆ నియంత్రణతో కూడినటువంటి ఆహారాన్ని తింటున్నావా, సేవిస్తున్నావా? నువ్వే కృచ్ఛ చాంద్రాయణాది వ్రతాలన్నీ కూడా ఆచరిస్తారు ఋషులు. అందుకనే చంద్రుడు పెరిగినప్పుడు పెంచుతూ వెళ్తారు ఆహారాన్ని, ఒక్కొక్క ముద్దని. తరుగుతున్నప్పుడు ఒక్కొక్క ముద్దని తగ్గించుకుంటూ వస్తారు. ఆహారంలో పున్నమి అమావాస్యలు వచ్చేటప్పటికి కఠిన ఉపవాసాలతో ఉంటూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క ఋషుల యొక్క వ్రత దీక్షలన్నీ ఆహార నియమాలతో ఉంటాయి. ఆ నియమాలు నువ్వు పాటిస్తున్నావా అంటే, ఇలా అడిగాడంటే ఆవిడ తపస్సంపన్నురాలనేగా అర్థం చేసుకోవాలి మనం పురాణాన్ని. అమ్మా నువ్వు ప్రశాంత జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ఓ మృదుభాషిణి, నువ్వు గురు సేవల యందు కృతకృత్యురాలివి అవుతున్నావా? నీ గురువుల సేవ యందు నువ్వు తరిస్తున్నావా లేదా అని అడిగారు.
వెంటనే రామచంద్ర ప్రభువుకి నమస్కారం చేశావిడ, అయ్యా మహానుభావ, అద్య ప్రాప్త తపస్సిద్ధి తవ సందర్శనాన్మయ. అయ్యా నా పూర్తిగా ఇప్పటికి నా తపస్సు సఫలీకృతం అయ్యింది అంటే అది నీ దర్శనం వల్ల సంపూర్ణమయ్యిందయ్యా. ఇప్పటి వరకు నా తపస్సు సంపూర్ణం అయ్యిందని నేను అనుకోలేదు, కానీ ఎప్పుడైతే నీ దర్శనం చేశానో నీ దర్శనం వల్ల నా తపస్సు సంపూర్ణం అయ్యింది. అంతేకాదు, అద్య ప్రాప్త తపస్సిద్ధి తవ సందర్శనాన్మయ అద్యమే సఫలం తప్తం గురువశ్చ సుపోషిత. నేను నా గురువులకి చేసినటువంటి సేవ, వాళ్ళని చేసినటువంటి పూజ, ఇవన్నీ ఈ రోజుతో నాకు అవి ఫలితాన్ని ఇచ్చాయి. దేనివల్ల? నీ దర్శనం వల్ల. కాబట్టి ఎవరైతే గురువుల్ని సేవిస్తారో, గురువుల్ని చాలా గొప్పగా అనుసరిస్తారో, గురువు యొక్క మార్గంలో నడుస్తారో, గురువు చెప్పిన దాన్ని ఆచరణాత్మకం చేసుకుంటారో, వాళ్ళు ఎప్పటికైనా భగవంతుడి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు. ఇది శబరి వల్ల మనకి తెలుస్తున్నది. కాబట్టి శబరి గురువులకి సేవ చేసి, శుశ్రూష చేసి, గురువుల మార్గాన్ని అవలంబించి ఈరోజు రామదర్శనానికి పాత్రురాలయ్యింది, అర్హత సంపాదించుకుంది. కాబట్టి రామ, నా తపోజీవనం సఫలమైందయ్యా, నా జన్మ ధన్యమైంది, ఇక నాకు దివ్యమైనటువంటి పరంధామ ప్రాప్తి అబ్బినట్లే నేను భావిస్తున్నాను అన్నది. అప్పుడు అవ్యాజ కరుణా కటాక్షం వల్ల నేను నీ అనుగ్రహం వల్ల పవిత్రురాలనయ్యాను. నీ అనుగ్రహం ఒక్కటి వల్ల నేను పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వతమైనటువంటి శివ సాయుధ్యాన్ని పొందుతున్నాను. కాబట్టి ఓ రామ, మతంగ మహర్షి యొక్క శిష్యులైనటువంటి నా గురుదేవులు, వాళ్ళని నేను భక్తి శ్రద్ధలతో సేవిస్తూ వచ్చాను ఇప్పటి వరకు. నువ్వు చిత్రకూటమునందు వసించి ఉన్నప్పుడే మా గురువులందరూ కూడా గొప్ప గొప్ప రథాలు అధిరోహించి బ్రహ్మలోకాన్ని చేరుకున్నారయ్యా, నువ్వు చిత్రకూటంలో ఉన్నప్పుడే. కానీ వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నన్ను తీసుకువెళ్ళలేదు, నన్ను ఇక్కడే ఉండమన్నారు. ఎందుకో తెలుసా అమ్మా? ఓ శబరి, అచిరకాలంలోనే దశరథ కుమారుడైనటువంటి రామచంద్ర ప్రభు లక్ష్మణస్వామితో కలిసి మన ఆశ్రమానికి వస్తారు. మన ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయన్ని సేవించడానికి, ఆయన్ని పూజించి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వడానికి, ఆయనకి అతిథి సత్కారాలు చేయడానికి నువ్వు ఇక్కడ ఉండాలి. ఇప్పుడు నిజంగా శబరి ఒక ఆటవిక స్త్రీయే అయితే, ఆవిడికి ఏమీ తెలియదు అనుకుంటే, ఋషులంతటి వాళ్ళు రాముడంతటి వాడు వస్తున్నాడు అని అనుకున్నప్పుడు ఆ ఏమీ తెలియనటువంటి స్త్రీని అక్కడ నియమించడానికి ఏమైనా హేతువులు మనకి కనిపిస్తాయా? ఎవరో పెద్ద వ్యక్తి వస్తున్నారు అనుకోండి, ఏ ఆఫీస్కైనా సరే, ఏ వ్యవస్థకైనా సరే, ఒక ఎమ్మెల్యేయో లేకపోతే ఏ ఐపీఎస్ ఆఫీసరో ఎవరో పెద్దవాళ్ళు వస్తున్నారు అన్నప్పుడు అక్కడ వ్యవహారం పూర్తిగా తెలిసిన వాడిని పెడతారు, ఏమీ తెలియని వాడిని అక్కడ ఉంచకూడదు. అలా ఉంచితే మొదటికి మోసం వస్తుంది. వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలో, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో, వాళ్ళతో ఎలా మసలుకోవాలో ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఉండాలి అక్కడ. కాబట్టి వాళ్ళకి బ్రహ్మలోక ప్రాప్తి లభిస్తోంది, వెళ్ళిపోతున్నారు ఋషులు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ యోగిని స్థాయిని పొందినటువంటి ఈ యొక్క శబరికి చెప్పారుట, నువ్వు ఇక్కడ ఉండి రాముడు వచ్చిన తర్వాత ఆయనకి అతిథి సత్కారాలు చేసి అప్పుడు నువ్వు మా లోకాలని పొందుదు. కానీ ఏ గురువులకైతే సేవ చేసిందో శబరి, ఆ గురుస్థానాన్ని పొందిందండి. ఎలా పొందింది అంటే, ఆ స్థానం వరకు నువ్వు రావాలి అంటే నీకు రామానుగ్రహం కలగాలి. అందువల్ల వేచి ఉండేలా ఉంచారు ఆవిడ. కాబట్టి అయ్యా, అందువల్ల నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను. కాబట్టి నీ యొక్క దర్శనం వల్ల నీకు నా అతిథి మర్యాదలు చేయడం వల్ల నాకు గొప్పదైనటువంటి అక్షయ లోకాలన్నీ కూడా తంచ దృష్ట్వా వరాన్ లోకాన్ అక్షయం స్వం గవిష్యసి, నాకు అక్షయ లోకాలు సంప్రాప్తమవుతాయి. అక్షయ లోకాలు పొందింది అంటే ఆవిడికి పునరావృత్తి రహితమైన శాశ్వతమైనటువంటి స్థితి వచ్చింది అని అర్థం. కాబట్టి అయ్యా, ఈ పంపానదీ తీరంలో లభించేటటువంటి తవార్థే నీకోసం పురుషవ్యాఘ్ర, ఓ రామచంద్ర, పంపాయా స్థీర సంభవం మయాతు వివిధం వన్యం సంచితం పురుషర్షభ, ఈ వనంలో దొరికినటువంటి ఫలాలు అన్నింటినీ సేకరించి నీకోసం సిద్ధంగా ఉంచానయ్యా, వీటిని స్వీకరించు, ఇవి నిజానికి చాలా మధురములు అని చెప్పి.
ఎక్కడా వాల్మీకి ఆవిడ కొరికి ఇచ్చినట్లుగా చెప్పలేదు. కానీ పద్మపురాణంలో ఒక మాట ఉన్నదండి. పద్మపురాణంలో ఏం చెప్పారంటే, ఈ శబరి పళ్ళు కోసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆ పళ్ళ చెట్ల దగ్గర ఉన్నటువంటి పళ్ళు రుచి చూసేది కోసి. అది రుచి చూసిన తర్వాత ఆ చెట్టుకున్నటువంటి పళ్ళు తీయగా ఉంటే ఆ చెట్టు పళ్ళాలన్నీ కూడా ఏరుకుని వచ్చేదిట. ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఫలాన్ని రుచి చూసినప్పుడు అది కనుక అంత తీయగా అనిపించకపోతే ఆ చెట్టు కాయలు కోసేది కాదుట. ఇలా రోజు వెళ్ళడం, రాముడు ఎప్పుడు వస్తాడా ఎదురు చూస్తూ ఉండడం, ఆ ఫలాలన్నీ కూడా పోగు చేసుకుని వచ్చి తన ఇంటిలో పెట్టుకోవడం, రాముడి రాకకై తాను ఎదురు చూస్తూ రాముణ్ణే ధ్యానం చేయడం, అది తపస్సు. అసలైన తపస్సు అదండి. కాబట్టి మంచి రుచికరమైన చెట్లు, ఏ చెట్లకి రుచికరమైన పళ్ళు ఉంటాయో అవి రుచి చూసి ఆ చెట్టు కాయల్ని పళ్ళని ఏరుకుని వచ్చేది ఈవిడ, వచ్చి పెట్టేది. ఇది చెప్పారు మనకి పురాణంలో. కాబట్టి ఆవిడ భక్తి అలాంటిది. రాముడికి మంచి తీయటి పదార్థాన్ని సేవింపచేయాలి, అందువల్ల తెచ్చింది. కాబట్టి ఇది చూసినటువంటి రామచంద్ర ప్రభు చాలా ఆనందించారు. ఆనందించి అన్నారట ఆ యొక్క శబరితో, ధనో సకాశాత్ తత్వేన ప్రభావంతే మహాత్మనః శృతం ప్రత్యక్షమిచ్చామి సంద్రష్టుం యది మన్యసే. ఓ శబరి, నీ ప్రభావం వల్ల నీ గురువుల యొక్క మహాత్యం గురించి నేను పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాను. నీ యొక్క సేవ, నీ యొక్క గుణం చాలా గొప్పవి, నాకు అర్థమవుతోంది. నీ యొక్క గురువుల్ని నువ్వు ఎలా సేవించావు, వాళ్ళ యొక్క శక్తి ఏమిటి నాకు కాస్త వివరించు. ఎందుకో తెలుసా, నీకు నా మీద ఉన్నటువంటి ఈ యొక్క గొప్పదైనటువంటి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఆసక్తి, భక్తి, వీటన్నింటినీ చూసి నేను ఇవన్నీ తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాను నీ ద్వారా. భగవంతుడు తన భక్తులతో ఎక్కువసేపు మాట్లాడడానికి, తన భక్తులతో ఎక్కువసేపు గడపడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. భాగవతంలో కర్దమ ప్రజాపతి వారు తపస్సు చేస్తారు శ్రీ మహావిష్ణువు కోసం. తపస్సు చేస్తే తపస్సు అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమైతే, అయ్యా ఏం కావాలి నీకు అని అడిగితే ఆయన అంటాడు, కర్దమ ప్రజాపతి నాకు మోక్షం కావాలంటాడు. అది కాదు, బ్రహ్మ ఇప్పుడే సృష్టి చేయడం ప్రారంభం చేశాడు, జగత్తులో మానవులు అనేటటువంటి వాళ్ళు రావాలి, సృష్టి పెరగాలంటే నువ్వు ప్రజాపతివి, మొట్టమొదటి ప్రజాపతివి నువ్వు మోక్షం అంటే ఎలా కుదురుతుందయ్యా? అది కాదు, కొన్ని రోజులు నీ భార్యతో కలిసి సంతానాన్ని పొంది గృహస్థాశ్రమాన్ని స్వీకరించి సంతానాన్ని పొందిన తరువాత నువ్వు మోక్షానికి వెళ్దువు అని చెప్తాడు. అప్పుడు సరేనని ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత, సరే తప్పకుండానండి, మీ ఆజ్ఞను నేను స్వీకరిస్తున్నాను, సరే అయితే వెళ్ళి వస్తాను అన్నీ వెళ్లకుండా కాసేపు అలాగే నుంచుంటాడు శ్రీ మహావిష్ణువు. అయ్యా సరే మీరు చెప్పారు కదా అలాగే చేస్తాను, మీరు వెళ్ళిరండి. సరే వెళ్తానయ్యా, కానీ నేను చెప్పినట్టు మాత్రం గుర్తుపెట్టుకో, ఈ మాత్రం ఇది విడిచిపెట్టకు, ఇలా చేస్తే నీకు మంచిది, లోకానికి మంచిది. ఇవన్నీ చెప్పారు కదా స్వామి, సరే మీరు చెప్పినట్టు చేస్తా. లేదయ్యా విషయం చెప్పమంటావా, నిన్ను విడిచిపెట్టి వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదయ్యా. భాగవతంలో ఇద్దరి దగ్గర ఇదే పరిస్థితి వచ్చింది భగవంతుడికి. ఒకటి కర్దమ ప్రజాపతి దగ్గర, రెండు పృథు చక్రవర్తి దగ్గర. పృథు చక్రవర్తి తపస్సు చేసినప్పుడు కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళలేకపోయాడు. ఆయనకి తత్వోపదేశం చేసి పృథు చక్రవర్తికి వెళ్తూ విడిచిపెట్టలేక వెళ్ళాడు శ్రీ మహావిష్ణువు. అంటే తన భక్తులు నిష్కల్మషమైనటువంటి భక్తితో ఉంటారే, వాళ్ళకి ఏమీ తెలియదు, భగవంతుడు తప్ప వాళ్ళకి రెండో విషయం అక్కర్లేదు. అలాంటి వాళ్ళని తన దగ్గర కూర్చుని వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతాడట, వాళ్ళతో ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడతాడట పరమాత్మ. నా భార్య కనిపించట్లేదు, నా భార్యను వెతుకుతున్నాను, ఇప్పుడు కాదు నీ యొక్క ఆతిథ్యం నేను స్వీకరించినట్లే అని వెళ్ళిపోలేదు వెంటనే రాముడు. చూడండి, మీరు అర్థం చేసుకోండి రాముడి యొక్క గుణాన్ని. నీ గురువులు నువ్వు సేవ చేశానన్నావు కదా, నీ గురువుల మహాత్యం గురించి నేను వినాలనుకుంటున్నాను నీ నోటితో.
ఎందుకంటే నువ్వు నా మీద చూపించిన ప్రేమని బట్టి, భక్తిని బట్టి అన్నాడు ఆయన. చూడండి, ఇలా చెప్పగానే ఆవిడ అన్నది, అయ్యా మహానుభావ, ఇదిగో ఈ మృగములతో పక్షులతో నిండి ఉన్నటువంటి ఈ వనాన్ని ఒక్కసారి చూడండి. మీరు చూస్తే ఇది మతంగ వనము అని పిలువబడుతుంది. అయితే ఇది నిరంతరము పరమాత్మ ధ్యానమునందే నిరతులై ఉన్నటువంటి మా గురువులు వారి యొక్క మంత్రశక్తి చేత ఈ యొక్క వేదికల్ని ఏర్పాటు చేశారు. అంటే అక్కడ వేదికలు కనిపిస్తున్నాయి చూడమంది. ఆ వేదికల మీద ఎప్పుడూ వాళ్ళ గురుదేవులు ధ్యానమునందు ఉండేవారట. అలా ఉండడం వల్ల వారు లేకపోయినా ఆ వేదికలన్నీ ప్రకాశిస్తూనే కనిపిస్తున్నాయి చూడండి అయ్యా. అంటే వాళ్ళ గురుదేవుల గొప్పతనాన్ని ఎంత గొప్పగా చెప్తుందో చూడండి. అంటే గురువుని నమ్ముకున్నవాడు, గురువు యొక్క మాటలో నడిచినవాడు, అంత భక్తి గురువు మీద ఉన్నవాడు భగవంతుడికి ఇష్టుడవుతాడు, ప్రీతిపాత్రుడు అవుతాడు. వాళ్ళ గురువు గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటోంది శబరి రాముడు ఎదురుగుండా. అంతేకాదయ్యా, వాళ్ళ మంత్రశక్తి చేత వారి శరీరం నుండే ఒక గొప్పదైనటువంటి తీర్థాన్ని సృష్టించారు, పవిత్రమైనటువంటి జలాలని సృష్టించారు. ఆ జలాల వల్ల ఏర్పడినటువంటి సరోవరమే ఈ పంపా సరోవరము అని చూపించి అదిగో ఆ మా గురుదేవులు నిరంతరము కూడా పూజ చేసేటటువంటి ఈ పుష్పాలు, ఇవి ఎప్పుడు చెట్ల నుంచి కిందకి రాలుతాయో అప్పుడు వాళ్ళు అవి ఏరుకుని వచ్చి పువ్వులు చేసేవారు. ఎప్పుడు పువ్వులు తెంపేవారు కాదుట, వృక్షానికి ఉన్న పువ్వులు అవి తెచ్చి పూజ చేసేవారు. పూజ చేసి వాళ్ళు చేసినటువంటి తపప్రభావం వల్ల ఆ పువ్వులు ఇంకా వడిలిపోకుండా ఉన్నాయి చూడవయ్యా రామ. అంతేకాదు వాళ్ళు ధరించినటువంటి నారవస్త్రాలు ఇంకా తేజోవంతంగానే కనిపిస్తున్నాయి. అక్కడ ఆరేసుకున్నారు చూడు ఒక్కసారి. ఈ వేదికలు ప్రకాశిస్తున్నాయి. వాళ్ళు వృద్ధులైపోయిన తర్వాత మా గురుదేవులు చేతులు వణికిపోతూ ఉండేవి, శరీరం కదలలేక జర్జరీభూతమైపోయి కదలలేక ఉండేవారు. పాపం వాళ్ళకి ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండేది. ఏమిటా కోరిక అంటే సప్తసాగరాల దగ్గరికి వెళ్ళి స్నానం చేసి రావాలి, వాళ్ళ కోరిక అది. కానీ వాళ్ళ వయసు రీత్యా బడలిక శరీరం వెళ్ళలేరు. కానీ ఏం చేశారు, వాళ్ళ తపశ్శక్తిని ఉపయోగించి సప్తసాగర తీర్థాలను ప్రార్థన చేస్తే 7 సముద్రాలలో ఉన్న జలాలన్నీ కూడా వాళ్ళ ముందుకు వచ్చి అక్కడ ఒక సరోవరం కింద ఏర్పడ్డాయ్యా. వాళ్ళు అందులో స్నానం చేసి తేజోవంతులయ్యారు రామ. కాదు, కనిపిస్తున్న తీర్థమే సప్తసాగర తీర్థం అంటారు దీన్నని. ఆ తీర్థాన్ని చూపించింది శబరి రామచంద్ర ప్రభు. అంటే వాళ్ళ తపశ్శక్తి ద్వారా వచ్చినటువంటి తీర్థం. సముద్రాలు 7 సముద్రాల్లో నువ్వు స్నానం చేయలేకపోవచ్చేమో కానీ వెళ్ళి ఈ తీర్థమునందు స్నానం చేస్తే ఆ సప్తసాగర జలాల్లో మునిగి స్నానం చేసినంత ఫలితం వస్తుంది అని చెప్పింది. కాబట్టి అయ్యా రామ, వనశోభలతో ఈ యొక్క వనమంతా కూడా ఎంతో గొప్పగా విలసిల్లుతోంది వాళ్ళ మహాత్మ్యము చేత. వాళ్ళకి నేను సేవ చేశాను ఇంతకాలము కూడా. ఇంతటి మహాత్మ్యం కలిగినటువంటిది అయ్యా. తేషాం ఇచ్చామ్యహం గంతుం సమీపం భావితాత్మనాం మునీనాం ఆశ్రమో ఏషాం అహం చ పరిచారిణి. నేను వాళ్ళకి పరిచారికని అని చెప్పుకున్నదండి. నేను శిష్యురాలని కూడా చెప్పుకోలేదు. వాళ్ళకి నేను సేవకురాలని. ఇలా సేవ చేసి మా గురువుల యొక్క అనుగ్రహాన్ని నేను పొందాను అయ్యా రామ. కాబట్టి ఇంతటి ఆశ్రమం నందు నేను పరిచారికత్వం చేశాను. నేను ఆ పుణ్యపురుషుల దగ్గరికే వెళ్ళాలని అనుకుంటున్నాను, నా కోరిక అది. అప్పుడు నువ్వు వచ్చావు, నీకు ఆతిథ్యం ఇచ్చాను, నువ్వు ఆనందించావు, నీకు ఈ యొక్క వివరాలన్నీ కూడా చెప్పాను. ఇక నేను నా లోకానికి వెళ్దాం అనుకుంటున్నాను మా గురువుల దగ్గర. వెంటనే రామచంద్ర ప్రభు అన్నారు, వెళ్తున్నాను, నన్ను అనుమతించు అని కోరుకుంది. అంటే తమువాచతతో రామ శ్రమణీం సంసితవ్రతం అర్చితో అహం త్వయా భక్త్యా గచ్చ కామం యథాసుఖం. రామచంద్ర ప్రభు చాలా ఆశ్చర్యాన్ని పొందారట. ఈ యొక్క శబరి మాటలన్నీ చెప్తూ ఉంటే ఆయనకి ఏమీ తెలియని వాడి కింద, ఏదో శబరి చెప్తున్న మాటలన్నీ ఆశ్చర్యంగా అప్పుడే వింటున్న వాడి కింద మొహాన్ని ఆశ్చర్యంగా పెట్టి వింటున్నట్టు ఇవన్నీ కూడా. ఆహా, ఇంత జరిగిందా, ఇంత కష్టపడ్డావా, మీ గురువులకి ఇంత సేవ చేశావా, ఓ శబరి నిజంగా ఎంత కష్టపడ్డావు
అంటే గురువులకి సేవ చేసి పెద్దల్ని వినయంతో సేవించిన వాళ్ళని చూసి రాముడు కూడా ఇష్టపడతాడు. ఎందుకు ఇష్టపడతాడు అంటే సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీరో. గురువులని ఆదరంతో సేవించేవాడు రామచంద్ర ప్రభు. ఒక గురువుని అలా పట్టుకున్న వాళ్ళని చూస్తే కూడా అంత ఆనందపడతాడు. ఓహో, గురువుల్ని నేను సేవించినట్లుగా ఎంత గొప్పగా ఈవిడ కూడా సేవించిందో కదా, ఈవిడ నిజానికి ధన్యురాలు. ఆశ్చర్యంగా విని ఆవిడ్ని, ఓ శబరి, భక్తితో నువ్వు వనర్చినటువంటి పూజలకి నేను ఎంతగానో ఆనందాన్ని పొందాను. కాబట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు హాయిగా నీ గురువుల యొక్క లోకాలకి నువ్వు వెళ్ళవచ్చన్నారు రామచంద్రుడు. అనుమతి తీసుకుంది. వెంటనే ఒక అగ్నిని వేల్చుకుని ఆ అగ్నిలోకి ప్రవేశించిందండి, తేజో అగ్ని. ఆ అగ్నిలోకి ప్రవేశించగానే అగ్ని తేజస్సుతో వెలుగొందుతూ ఒక యవ్వనవతిగా మారి ఆకాశంలో నుంచి పైకి లేచిందిట. లేచి ఒక్కసారి రామచంద్ర ప్రభువుకి నమస్కారం చేస్తూ ఆవిడ ఉన్నత లోకాల గురువులు ఉన్నటువంటి లోకాలకు వెళ్ళిపోయింది అన్నారు. కాబట్టి శబరి యొక్క పరంధామానికి బయలుదేరుతూ ఉన్నప్పుడు దివ్యమైన ఆభరణాలతో, అపూర్వమైన హారాలతో, సుగంధాది లేపనాలతో, అద్భుతమైనటువంటి వస్త్రాలతో దర్శనమిచ్చిందిటండి. రామచంద్ర ప్రభు ఆవిడ్ని ఆ విధంగా అనుగ్రహించారు. పుణ్యాత్ములు ఆమెకు గురువులైనటువంటి మహర్షులు చేరినటువంటి అక్షయ లోకాలకి ఈవిడ చేరిందన్న. కాబట్టి శబరి ఎలాంటిదయ్యా? ఆవిడ ధన్యాత్మురాలు, గురువుల యందు సుశిక్షితురాలు, గురువుల జ్ఞానాన్ని ఉపదేశంగా పొందినటువంటి మహిమాన్వితురాలు. ఆవిడ పరమ భక్తి తత్పరురాలు. ఇంతకన్నా చెప్పేదేముంది? ఎంగిలి పళ్ళు పెట్టింది అంటే ఆవిడది గొప్పదైనటువంటి భక్తే. కానీ తెలిసి తప్పు చేయరుగా ఎవరు? శ్రీకాళహస్తి శతకం చేస్తూ దూర్జటి ఓ మాట అంటాడు, నీకున్ మాంసము వాంచయేని కొదువ నీ చేత లేడుండగా, జోకైనట్టి కుటారముండ ననల జ్యోతుండ నీరుండగా, పాకం బొప్ప ఘటించ చేతి పునుకున్ భక్షింపక ఆ బోయచే చేకొంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. అయ్యా, నీకు నిజంగా మాంసం తినాలి అని అనిపిస్తే పరమేశ్వర, నీ చేతిలో ఒక చేతితో జింకని పట్టుకుని ఉంటావుగా, మరొక చేతితో కుటారము అంటే కత్తిని పట్టుకుని ఉంటావు, అలాగే ఇంకో చేతిలో కపాలాన్ని పట్టుకుని ఉంటావు, ఇంకో చేతిలో అగ్నిని పట్టుకుని ఉంటావు. ఇవి చాలా అయ్యా. నువ్వు కావాలనుకుంటే ఆ కత్తితో ఈ జింకని ఒక దెబ్బ వేసి ఈ కపాలంలో పాడేసుకుని ఈ అగ్నితో కాల్చుకుని తినేయచ్చుగా. నీకు అవసరమా? ఎవరో ఎంగిలి మాంసాన్ని తీసుకొచ్చి ఒకడు పెడితే ఆనందంగా తిన్నావు. కించిత్ భక్షిత మాంసశేష కవళం నవ్యోపహారాయదే. శంకరాచార్యులు వారు అంటారు, శివానందలహరి రాస్తూ, కించిత్ భక్షిత మాంసశేష కబళం అంటే కొద్దిగా రుచి చూశాట, సరిగ్గా కాలిందా లేదా ఈ మాంసం అని కరిచి చూసి ఉడికింది మాంసం అనుకున్న తర్వాత తినిపించాట పరమేశ్వరుడికి. అయితే ఇక్కడ కూడా కించిత్ ఫలభక్షణం అని వాల్మీకి ఎక్కడైనా చెప్పి ఉంటే ఆవిడ నిజంగా అలా చేసి ఉంటుంది అని మనం అనుకోవచ్చు. కానీ వాల్మీకి ఎక్కడా చెప్పలేదు, పురాణాల్లోనూ ఎక్కడా లేదు. అంటే ఒక తిన్నడు, ఒక కన్నప్ప భక్తి కన్నా, ఆయన యొక్క తెలివి కన్నా ఈవిడ తెలివేమి ఆ స్థాయిది కాదు. ఆ స్థాయి నుంచి ఇంకా పై స్థాయికి వచ్చినటువంటి యోగిని యొక్క స్థాయి ఈవిడది. ఆవిడ భక్తి ఏమీ తెలియని మూఢభక్తి కాదయ్యా. కాబట్టి మూఢభక్తిని భగవంతుడు అనుగ్రహిస్తాడు. భక్తిని ఎలా కొలుస్తారండి? నీకున్నటువంటి పరిజ్ఞానం, నీ యొక్క జ్ఞానాన్ని బట్టి భక్తిని కొలుస్తారు. ఏమీ తెలియని వాడు మాంసం పెడితే భగవంతుడు తింటాడు. వాడు ఏమీ తెలియదు కాబట్టి భక్తితో ఇచ్చాడు. కాబట్టి అన్నీ తెలిసి నువ్వు పెడితే, నీకు తెలుసు పెట్టకూడదని, అలా ఆయనకు తెలిసినా కూడా పెడితే అది మూర్ఖత్వం అవుతుంది, అది బలుపు అవుతుంది, కానీ భక్తి అవుతుంది. భగవంతుడికి తెలియదా? భక్తి ఎక్కడ కొలవబడుతుందంటే నీ జ్ఞానమునందే కొలవబడుతుంది.
అప్పుడు అంతటి యోగినివని నీ తపస్సు బాగా జరిగిందా అని రామచంద్ర ప్రభువే అడిగారు అంటే ఆవిడ మహాభక్తురాలు, జ్ఞానవంతురాలని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే రామదాస్ అంటాడు, దాసిన చుట్టమా శబరి, దాసిన చుట్టమా శబరి, దాని దయామతి నేలినావు, నీ దాసుని దాసుడా గుహుడు తావక దాస్యమొసంగినావు, నే చేసిన పాపమా వినుతి చేసిన కావవు, కావుమయ్యా నీ దాసులలోన నేనొకడా, దాశరథి కరుణాపయోనిధి. ఆ శబరిని గొప్పగా అనుగ్రహించావుగా స్వామి, కుహుడంతటి వాడిని దగ్గరికి తీసుకుని వాడికి దాస్యత్వం చేసే అంతటి వాడిని అనుగ్రహాన్ని ఇచ్చావు. మరి నన్ను ఏలమంటే ఏలవేమిటయ్యా, నన్ను కూడా నీ దగ్గరికి తీసుకుని శబరిగానో లేదా దాసుడైనటువంటి గుహుడుగానో వాళ్ళని ఎలా అనుగ్రహించావో నన్ను కూడా అలా అనుగ్రహించవయ్యా దాశరథి కరుణాపయోనిధి అంటాడు కంచర్ల గోపన్న రామదాసుగా. కాబట్టి శబరి భక్తి అంత గొప్పదండి. ఎందుకు చెప్పొచ్చాను అంటే ఇది నిన్నే చెప్పచ్చు, కానీ ఈవిడ భక్తి తాత్పర్యతని బాగా విశిష్టంగా వివరించాలని నేను నిన్న దాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. అరణ్యకాండ చూడండి, మొత్తం మనకి నిన్నటితో అరణ్యకాండ పూర్తయిందిగా, ఇప్పటితో అయినట్టు లెక్క. అరణ్యకాండ పూర్తవ్వగానే మనకి ఒకసారి అరణ్యకాండ అంతా కూడా ఏం జరిగిందో తెలుస్తోంది. ఋష్యాశ్రమాలకు వచ్చాడు. ఋష్యాశ్రమాలలో ఋషులు ఉపదేశాన్ని పొంది, ఋషుల యొక్క తపశ్శక్తిని పొంది, ఏవయ్యా నువ్వు క్షత్రియుడివి, మమ్మల్ని అందరినీ నువ్వు రక్షించాలి, ఆర్తులమై ఉన్నావు రామా, నిన్ను శరణు వేడుతున్నావన్నారు వాళ్ళు. వాళ్ళని రక్షించడం కోసం కర, దూషణ, త్రిశిర మొదలైనటువంటి గొప్ప గొప్ప రాక్షసులందరినీ సంహారం చేశారండి. ఎందుకంటే ప్రతిజ్ఞాపాలన నెరవేర్చారు అరణ్యకాండలో. అంటే ఋషులకు ఇచ్చిన మాట కోసం రాక్షస సంహారం జరిగింది అరణ్యకాండలో. అయోధ్యకాండలో ఏం చేశారండి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అనే శృతివాక్యాలకి ఉపభ్రమణం చేశారు. ఎవరి మాటకి ఎక్కడ ఏ విధంగా విలువ ఇవ్వాలో చూపించారు. ఇక ఈ కిష్కింధకాండకు ఉన్నదే, వన్యానాం అహమపి రాజరాట్ వనే మృగాణం అన్నాడు భరతుడితో అయోధ్యకాండలో. ఈ వనాల్లో ఉన్న జంతువులన్నింటికి, పశుపక్షాదులన్నింటికి రాజు నన్ను చేశాడు రా తండ్రి, నా ఆస్తి నువ్వు కాజేయకూడదు అన్నాడు. అంటే పవర్ ఆఫ్ పట్టా తీసుకున్నట్లేగా అరణ్యాల మీద. అందువల్ల ఏమిటి అంటే ఈ వచ్చేటటువంటి వానరులందరినీ కూడా రాజుగా తాను వెళ్ళి అధర్మాత్ముడైనటువంటి వాలి సంహారానికి ఈ కిష్కింధకాండ ప్రారంభిస్తున్నారు వాల్మీకి మహర్షి. ఇక్కడ అంటే అరణ్యకాండలో రాక్షస సంహారం, కిష్కింధకాండలో ఈ యొక్క వాలి యొక్క సంహారం. అంటే వన్యప్రాణుల్ని కూడా శిక్షించారు, వాటికి కూడా కర్మాధికారం చూపించారు. కాబట్టి అధర్మం వచ్చింది కాబట్టి వాలి యందు శిక్షించవలసి వచ్చింది. అది ఇక్కడ చూపిస్తున్నారు. అందుకనే ఆ పంపా సరోవరం చూశారట రామచంద్ర ప్రభు. ఆ సప్తనదీ తీర్థాల్లో స్నానం చేశారట. స్నానం చేసి బయటకు వస్తే కాస్త మనసు నిర్మలత్వాన్ని పొందింది రామచంద్ర ప్రభు. ఏమి భక్తిరా శబరిది లక్ష్మణ, వాళ్ళ గురువులకి ఎంత సేవ చేసింది. ఈరోజు ఈ యొక్క తీర్థంని చూసిన తర్వాత, ఇందులో స్నానం చేసిన తర్వాత నా మనసు కాస్త తేలికయ్యిందయ్యా లక్ష్మణ అన్నట్టు రామచంద్ర ప్రభు. కాస్త ముందరికి వెళ్తూ ఉంటే నడుస్తూ, నేను ఋష్యముఖ పర్వతం దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను రా నాతో పాటు అని లక్ష్మణుడితో పాటు వెళ్తున్నారు. ఋష్యముఖ పర్వత ప్రాంతానికి దగ్గరలో ఉంది పంపా సరోవరం. గొప్ప గొప్ప అందాలతో కనిపిస్తోంది. ఇంత అందమైనటువంటి ప్రకృతి రమణీయతని చూడగానే రామచంద్ర ప్రభువుకి బాధ కలిగింది. చూడండి, ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తాడు వాల్మీకి మహర్షి. సతాం పుష్కరిణీం గత్వా పద్మోత్పల జుషాకులాం రామ సౌమిత్రి సహితో విలలాపాకులేంద్రియ. ఆ పుష్కరిణి సమీపానికి వెళ్తూ, ఏమిటా పుష్కరిణి? పంపా పుష్కరిణి. ఆ పుష్కరిణి సమీపానికి వెళ్తూ పద్మముల చేత
విరవబడి ఉన్నది ఆ యొక్క ప్రదేశం, ఆ యొక్క సరోవరం అంతా కూడా చక్కగా విరిసి ఉన్నాయి పద్మాలు. ఆ పద్మాల లోపల తుమ్మెదలు ఆ పద్మాలలో ఉన్న తేనెని గ్రోలుతూ ఉండగా ఈ పద్మాలు అటు ఇటు వంగుతున్నాయి. ఇలాగ ఆ సన్నివేశం చూశారు రామచంద్ర ప్రభు. భరతుణ్ణి మనసులో తలుచుకున్నారు, ఎలా ఉన్నాడోనని. లక్ష్మణ, నా మనసు వ్యాకులపాటు పొందుతోందయ్యా. దేని యందు కూడా మనసు రంజింపనపట్లేకుండా అయిపోతున్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఒక మంచి దృశ్యాన్ని చూస్తే నిజానికి ఏమవ్వాలి? ఆనందించాలి, బాగుంది ఈ దృశ్యం అని. కానీ రంజింపట్లేదు నా మనస్సు. ఎందుకు రంజింపట్లేదో తెలుసా? పక్కన సీత లేకపోవడం వల్ల అవన్నీ నాకు అందవిహీనంగా కనిపిస్తున్నాయి. అయ్యా లక్ష్మణ, పంపా సరస్సు మాత్రం నేను ఇంతగా శోకార్తున్నై ఉన్నప్పటికీ కూడా ఈ సరస్సు నన్ను ఆకర్షిస్తోంది. అయితే లక్ష్మణ, ఇక్కడంతా వ్యాపించి విరబూసి ఉన్నటువంటి పచ్చగన్నేరు చెట్లను ఒక్కసారి చూడవయ్యా. పట్టు పీతాంబరాలు ధరించి బంగారు ఆభరణాలు ధరించిన మానవుల్లాగా కనిపిస్తున్నాయి ఈ చెట్లు. ఆడుపక్షులు అన్నీ మగపక్షులతో కలిసి సుఖంగా ఆ చెట్ల మీద విహరిస్తున్నాయి. లక్ష్మణ, అక్కడ కనిపిస్తున్నటువంటి నెమళ్ళని ఒక్కసారి చూడవయ్యా. క్రేంకారములు చేస్తూ ఆడపక్షి మగపక్షి దగ్గరికి వచ్చి నిలబడింది. ఆ ఆడపక్షిని చూసి మగపక్షి చక్కగా నాట్యం చేస్తోంది. ఆ దృశ్యాన్ని ఒక్కసారి చూడు లక్ష్మణ. ఎందుకంత ఆనందంగా ఉన్నాయో తెలుసా అవి? ఆ ఆడపక్షుల్ని వేటిని కూడా ఏ రాక్షసుడు ఎత్తుకుపోలేదు. అలా ఎత్తుకుపోకపోవడం వల్ల ఆ మగపక్షులు అంత ఆనందంగా నాట్యం చేస్తున్నాయి. కానీ నేను నా భార్యని పోగొట్టుకున్నవాడినే ఈ విషాదంలో ఉన్నాను లక్ష్మణ. లక్ష్మణ, వసంత ఋతువునందు ఈ వనాల్లో విరబూసినటువంటి చెట్ల యొక్క పుష్పాలన్నీ కూడా నాకు నిరుపయోగముగా కనిపిస్తున్నాయ్యా. ఈ పుష్పాలు నిజానికి చూడగానే చాలా ఆహ్లాదాన్ని, ఇవి చాలా ఉపయుక్తమవుతాయి ఈ పువ్వులు చూడడానికి. కానీ పక్కన సీత ఉంటే ఏం చేద్దును? ఏమంటే నాకు ఆ పువ్వు కావాలండి అని అడిగితే ఆనందంగా నేను వెళ్ళి ఆనందంతో కోసి ఇచ్చేవాడిని. ఈరోజు అడిగే సీత పక్కన లేదు. అవి నాకు నిరుపయోగంగా కనిపిస్తున్నాయి. నిజంగా సీత ఉన్న చోట కూడా వసంతుడు ఇలాగే విజృంభిస్తూ ఉంటే సీత కూడా తాను కూడా ఇలా బాధపడుతూ ఉంటుంది లక్ష్మణ అని చెప్తున్నాడు. నా విరహానికి గురి అయినటువంటి సీతాదేవి కూడా జీవించి ఉండడం అనేటటువంటిది అసంభవం. ఇది నా అభిప్రాయం అన్నారు. ఇప్పుడు నా హృదయంలో క్రమంగా సీత నా గురించే ఆలోచిస్తున్నది అనేటటువంటి ఆశ దృఢపడుతోంది లక్ష్మణ. వాస్తవంగా సీతాదేవి తన ప్రేమ అనురాగాల్ని పూర్తిగా నా మీదే నిలుపుకుని ఉంటుంది. కాబట్టి నేను నా ప్రాణాలన్నింటినీ ఆమె మీదే పెట్టుకుని ఉన్నాను. పూల వాసనల చేత చక్కటి పిల్లవాయువులన్నీ కూడా ఇక్కడ వీస్తూ నాకు సుఖస్పర్శను అందిస్తున్నాయి. కానీ నా ప్రియమైనటువంటి సీత ఇప్పుడు ఎలా ఉందో అని నేను చింతిస్తున్నాను. అందువల్ల ఇంత సుఖస్పర్శనిస్తున్న వాయువులు కూడా నాకు అగ్నితుల్యమైనటువంటి వాటిగా అనిపిస్తున్నాయి అన్నాడు. అంత వేడినిస్తున్నాయి. ఈ జలాలు చూడవయ్యా, ఈ పంపానది జలాలన్నీ కూడా చాలా నిర్మలంగా కనిపిస్తున్నాయి. ఈ జలముల యందు కమలాలన్నీ అరవిరిసి ఉన్నాయి. ఇక్కడ గొప్పదైనటువంటి శోభలన్నీ కమనీయంగా కనిపిస్తున్నాయి. నిత్యం దాహం తీర్చుకోవడానికి వచ్చేటటువంటి జంతువుల చేత అలంకారంగా ఆవృతమై ఉన్నది ఈ పంపా నది. సీతాదేవి నా చెంత ఉన్నప్పుడు నా మనస్సును రంజింపజేసేటటువంటి ఆ చక్కటి దృశ్యాలన్నీ కూడా ఇప్పుడు ఆమె నా పక్కన లేకుండా ఉండడం వల్ల శోభా విహీనములై కనిపిస్తున్నాయి లక్ష్మణ. అంటే ప్రేమ అనేటటువంటిది ఎక్కడ మొదలవుతుంది అంటే మనకు ఒక ప్రశ్న. మానవుడు అనేటటువంటి వాడు తన భార్య కోసం అంతలా విలపించాడు రామచంద్ర ప్రభు. అంటే తన భార్య, కట్టుకున్న భార్యని ఎంత ప్రేమించాడో రాముడు, తాను పడినటువంటి బాధని చూసి మనకు అర్థమవుతుంది. అంటే భార్య కనిపించకుండా పోతే నిజంగా అంత దుఃఖాన్ని పొందాలా అని మానవులకే శిక్షణ ఇచ్చాడా అన్నట్లుగా కనిపించింది నిన్నటి దృశ్యం. ఈరోజు చూడండి,
ఇంత ప్రేమ చూపిస్తున్నాడో, ప్రేమ అంటే ఇది అసలైనటువంటిది అన్నట్లుగా అనిపిస్తుంది రాముడి మాటలో అంతరార్థం. ఆయన అంటాడు, సీత నా పక్కన లేకపోవడం వల్ల ఇంత అందమైనటువంటి దృశ్యాలు కూడా అందవిహీనములుగా ఉన్నాయి. అంటే తాను ఏదైనా ఒక సుఖాన్ని పొందాడు అంటే, ఒక మంచి పదార్థాన్ని స్వీకరించాడు అంటే అతనికి సుఖం లేదు. తనతో పాటు తన భార్య కూడా ఆ సుఖాన్ని పొందినప్పుడే అతనికి పరిపూర్ణమైనటువంటి ఆనందం. ఇది ప్రేమ. శరీరానికి, భౌతికమైనటువంటి కాయానికి, దీని యొక్క సౌందర్యానికి ఆకర్షితులై ప్రేమించేటటువంటి ప్రేమ ఉన్నదే, ఇది ప్రేమ కాదు, వ్యామోహము. అసలైన ప్రేమ ఏమిటి అంటే, తాను పొందినటువంటి ఆనందం తన వారు కూడా పొందితే, తను పొందలేదు పోని ఆనందాన్ని, తన వాళ్ళు పొందారు, వాళ్ళు పొందినటువంటి ఆనందాన్ని చూసి, వాళ్ళ ముఖంలో ఆనందాన్ని చూసి ఇతను ఆనందిస్తాడట. అది అసలైనటువంటి ఆనందం. తాను స్వీట్ తినలేడండి, షుగరు, కానీ ఇంటికి ఒక స్వీట్ ప్యాకెట్ పట్టుకుని వచ్చాడు. ఉద్యోగాన్ని అయిపోయిన తర్వాత రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలు భార్య ఆనందంగా తిన్నారు ఆ స్వీటు, కానీ తినలేదు, కానీ చాలా ఆనందిస్తున్నాడు. ఎందుకు? తన భార్య ఆనందంగా తింది, తన పిల్లలు ఆనందంగా తిన్నారు, వాళ్ళు తింటే నేను తిన్నట్లే. ఇది ప్రేమ. ఈ ప్రేమ రాముడు అంటున్నాడు, ఇంతటి అందమైన దృశ్యాలు కూడా నాకు అందంగా ఎందుకు కనిపించట్లేదంటే, పక్కన నా భార్య లేకపోవడం వల్ల. నా భార్యతో నేను కలిసి ఈ ఆనందాన్ని పంచుకోవాలి, ఈ ఆనందాన్ని నా భార్యతో కలిపి అనుభవించాలి, అప్పుడు కదా నాకు ఆనందం. నిజమైన ప్రేమ అంటే అదండి. పెళ్ళయింది కదా, భార్యే కదా, ఇంకే సర్లే ఎలాగే ఉంటుందిలే అనే ఉద్దేశాలతో ఉంటారు చాలామంది పురుషులు. అవి ప్రేమలు కావు. ఏమండి, మీ భార్యను కూడా తీసుకురావచ్చు కదా తీర్థయాత్రకి, మీరు తీసుకురాలేదేమిటంటేనండి, ఏమిటండి అప్పుడు వెళ్ళేవే కదండి, ఆవిడ మాత్రం వస్తే. అదేమిటయ్యా, నువ్వు తీర్థయాత్రకి వెళ్ళావంటే పక్కన నీ భార్య ఉండాలి. ధర్మపత్ని అని ఎందుకు చెప్పారు ఆవిడ్ని అంటే, భార్య పక్కన ఉంటే నీకు పూర్తి ఫలితం వస్తుందిరా నాయన. ఎందుకంటే ఈ కాలంలో నేను చూస్తున్నది ఏమిటి అంటే, ఏదో నలుగురు ఫ్రెండ్స్ కలిసి వెళ్తారు తీర్థయాత్రకి, పక్కన భార్యలు ఉండరు. భార్యలు ఎందుకు తీసుకురావట్లేదురా అంటే, వాళ్ళు అది చెప్పే సమాధానాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయండి. ఎన్ని సభాముఖంగా పంచుకోవడానికి వీలుండవుగా, కాబట్టి చెప్పట్లేదు కొన్ని విషయాలు. కాబట్టి వాళ్ళు చెప్పే ఆశ్చర్యకరమైన ఆలోచనలు వింటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇదేమైనా ఊటీయా, ఎక్స్కర్షనా, ఇదేమైనా తీర్థయాత్ర అన్నదానికి అసలు అర్థాన్ని మార్చేస్తారు వాళ్ళు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భార్యగా పక్కన ఉన్న తర్వాత, ఒక ధర్మపత్నిని నువ్వు స్వీకరించిన తర్వాత, నువ్వు ఏ ధర్మ కార్యక్రమాన్ని ఆచరించినా, ఏ తిరుపతి వెళ్ళినా, కాళహస్తి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా, కాశీ వెళ్ళినా, ఎక్కడైనా పక్కన పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు పక్కన భార్య ఉండవలసిందే. లేకపోతే నీకు అసలు ఫలితమే రాదు, ఇంకా దోషం వస్తుంది నువ్వు అలా వెళ్ళినందుకుగా. కాబట్టి గుర్తుపెట్టుకో, పక్కన భార్య ఉన్నప్పుడు నువ్వు పొందవలసినటువంటి పరిపూర్ణ సుఖాన్ని పొందాలి. నాకు ఆ విషయంలో చిన్ని గారిని చూస్తే చాలా ఆనందం వేస్తుంది. అరుణాచలం ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు ప్రతి నెలను, చాలా గొప్ప విషయం అది. పోనీ ఆవిడని వదిలిపెట్టి వెళ్తాడంటే ఆవిడ వదిలిపెట్టకూడదు, పక్కన ఆవిడ కూడా ఉంటుంది ఎప్పుడూ కూడా. కాబట్టి ఎందుకంటున్నానంటే, పక్కన భార్య లేకుండా వెళ్ళినటువంటి తీర్థయాత్ర పరిపూర్ణతను సంపాదించుకోదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే, నాకు ఈవిడ చూడనటువంటి సుఖం కాదు, ఈవిడితో అనుభవించినటువంటి సుఖం నాకు సుఖం కాదు లక్ష్మణ. కాబట్టి నాకు ఇవన్నీ కూడా అందవిహీనాలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి పరమ పవిత్ర పాతివ్రత్య ధర్మాన్ని పాటించేటటువంటి ఆ సీత నా తండ్రి ఆజ్ఞని పొంది నేను అరణ్యాలకు వస్తే నన్ను అనుసరించి వచ్చిందయ్యా వనవాసాలకి. అలాంటి ఆ సాధ్వి ఇప్పుడు ఎక్కడ ఉన్నదో కదా లక్ష్మణ. తయా విహీన కృపాణ కథం లక్ష్మణ ధారయే యామాం అనుగత రాజ్యం భ్రష్టం విగత చేతసం. రాజ్యాన్ని పోగొట్టుకున్నాను, అకారణంగా మాతాపితృ సేవకి దూరం అయిపోయాను, తల్లిదండ్రులకు సేవ కోల్పోయాను, ఇప్పుడు నా భార్యని కూడా పోగొట్టుకున్నాను. లక్ష్మణ, దీనుడిని అయిపోయాను, ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నాను ఇప్పుడు నేను. ఇలాంటి సమయాల్లో నేను ఎలా జీవించి ఉండగలనయ్యా? అంటే ఒక సుందరమైన దృశ్యం కనిపించినప్పుడు మనసు ఎన్ని ఆలోచనల వైపుకి వెళ్ళిపోతుందో చూడండి రాముడికి. అంటే నిజంగా సీత ఉంటే ఎంత ఆనందించేవాళ్ళం మేమిద్దరం ఇక్కడ. లక్ష్మణ, నీకు ఒక విషయం చెప్పనా,
ఎన్నో దుఃఖాలు అనుభవించింది సీతాదేవి. అయినప్పటికీ నేను ఎప్పుడైనా మానసిక వేదనకు గురవుతానేమోనని ఆ యొక్క వేదనంతటినీ తనలోనే ఉంచుకుంది, కానీ బయటకు ఎప్పుడు కూడా చెప్పలేదు నా దగ్గర. కానీ ఈరోజు నేను పక్కన లేకపోవడం వల్ల, నేనున్నాననే ధైర్యంతో చెప్పలేదు, కానీ ఇప్పుడు నేను పక్కన లేకపోవడం వల్ల ఆవిడ తన బాధని ఎవరితో చెప్పుకుంటుంది లక్ష్మణ? తను ఎంత బాధపడుతూ ఉంటుంది లక్ష్మణ, ఆలోచించి ఒక్కసారి. ఎవరు? కౌసల్యామాత. సాక్షాత్తుగా నా తల్లి, నా అనుంగ కోడలు ఎదిరా సీత అని అడిగితే ఈ అరణ్యవాసం పూర్తయిన తర్వాత నేను ఆవిడకి ఏ సమాధానం చెప్పాలయ్యా? నాకు మాత్రం ఒకవేళ సీత కనుక దొరికితే ఈ పంపా సరోవర తీర ప్రాంతం దగ్గరే ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని మేమిద్దరం ఇక్కడే జీవించేయడం జీవితాంతం ఉత్తమమని నాకు అనిపిస్తున్నది, భరతుడికి రాజ్యం ఇచ్చేసి. అంత అందాలతో ఈ పంపా సరోవరం నన్ను ముగ్ధుణ్ణి చేస్తోంది లక్ష్మణ అన్నాడు. చూడండి, ఇలా ఆలోచిస్తున్నాడు. అప్పుడు లక్ష్మణుడు అన్నట్ట, రామా ధైర్యాన్ని వహించు, బాధపడకనియా, దుఃఖించకు. నీలాంటి ధీరపురుషులు ఇలా నిరుత్సాహాన్ని పొందకూడదు, దుఃఖించకూడదు. అన్నయ్య, ఆ రావణాసురుడు పాతాళంలో ఉన్న, స్వర్గంలో ఉన్న, తపోలోకాల్లో ఉన్న, ఎక్కడున్నా సరే వాడిని వెతికి పట్టుకుని చంపేద్దామన్నయ్య. మళ్ళీ చెప్పాడు, రామ ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టద్దన్నాడు. ధైర్యాన్ని పొందు. ఉత్సాహో బలవానార్య నస్తి ఉత్సాహ పరంబలం స ఉత్సాహ అస్య అస్తి లోకే అస్మిన్ నకించిదపి దుర్లభం. లోకంలో ఉత్సాహం అనేటటువంటిది నిజమైనటువంటి బలం అన్నయ్య. అందుకనే ఏ సమయంలోనైనా ఉత్సాహాన్ని విడిచిపెట్టకూడదుట. ఉత్సాహంగా ఉండాలి ఏ సమయంలో అయినా అన్నయ్య. కాబట్టి దానికి మించినటువంటి బలం లేదు. ఉత్సాహం గలవాడికి ఈ లోకంలో అసాధ్యము అనేటటువంటిది లేనే లేదన్నయ్య. కాబట్టి ఉత్సాహంతో ఉన్నవాడు సాధించగలడు ఏదైనా సరే అన్నయ్య. ఉత్సాహవంతులైనటువంటి వారు ఎట్టి కార్యకలాపాలనైనా సరే చేయడానికి వెనుకాడరు, ముందరికి వెళ్తారు తప్ప ఆలోచన చెయ్యరు. కాబట్టి పూనిక వహించు, గట్టిగా ఉత్సాహంగా ప్రయత్నం చేద్దాం మన ఇద్దరం కూడా. సీతమ్మ తల్లి తప్పక మనకి లభించి తీరుతుందన్నాడు. అన్నయ్య, నువ్వు ధైర్యశాలివి, మనోనిగ్రహం కలిగిన వాడివి. కాముకుడి వలె, ఏదో కామానికి లోనైన వాడి వలె వ్యవహరించద్దన్నయ్యా నువ్వు. అది నీ యొక్క శీలానికి తగినది కాదు. కాబట్టి శోకాన్ని విడిచిపెట్టు అన్నయ్య. ఈ విధంగా నూరిపోశాడండి లక్ష్మణుడు. కార్యోన్ముఖుడివి కమ్మన్నాడు అన్నగారిని. ఎప్పుడైతే చెప్పాడో, సరే లక్ష్మణ, నువ్వు చెప్పినటువంటి మాటలు నాకు నా మనసుకు ఎక్కాయి, నేను అలాగే ఆలోచన చేస్తానని లక్ష్మణుడితో కూడి ఆ వనాల్లోనే సంచరిస్తున్నట్ట. ఇలా సంచరిస్తూ వెళ్తూ ముందరికి వస్తూ ఉంటే అక్కడ ఋష్యమూక పర్వతం మీద ఉన్నటువంటి సుగ్రీవుడు అనేటటువంటి రాజు దూరం నుంచి సంచరిస్తూ వస్తున్నటువంటి రామలక్ష్మణులు ఇద్దరిని చూశాడు. ఎలా ఉన్నారట ఇద్దరూ కూడా? మదగజాల్లాగా ఉన్నారట. సన్నటి నడుము, వృషభానికి మూపురం ఉంటుందే అలాంటి మూపురాలు కలిగినటువంటి భుజస్కంధాలట. ఆలోచన చెయ్యండి, నల్ల కలువలో ఉన్నటువంటి నీలం ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు రామచంద్ర ప్రభు మెరిసిపోతూ వృషభంలాగా కనిపిస్తున్నాడు, మదించిన ఏనుగులా ఉన్నాడు, సింహంలాగా ఉన్నాడు పరాక్రమం నందు. విశాలమైనటువంటి వక్షస్థలంతో కండలు తిరిగి చేతిలో ధనస్సు పట్టుకుని బాణాలు, అక్షయతూణ బాణాలని పెట్టుకుని వెనక్కాల రెండేసి ఖడ్గాలు ధరించి మునివృత్తిలో జటలు వేసుకుని వస్తున్నారు. ఇది ఆశ్చర్యం. ఇలా చూసిన వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. చూడడానికా తాపస వృత్తిలో కనిపిస్తున్నారు, కానీ చేతిలో ధనస్సుంది, బాణాలున్నాయి, ఖడ్గం ధరించారు. నిజానికి తాపస వృత్తిలో కనిపిస్తూ నిజానికి అస్త్రాలు పట్టుకున్నారు అంటే వీళ్ళు మా అన్నయ్య పంపిన వాళ్ళు ఏమీ కాదు కదా నన్ను సంహారం చేయడానికి. ఆయనకి కాస్త అనుమానం కలిగింది. నిజంగా చపల బుద్ధి అంటారు చూసారా, వానరులకు ఉండేటటువంటి చపల బుద్ధి సహజం. కానీ జ్ఞానం ఉన్నటువంటి వాడు సుగ్రీవుడు. ప్రభువు అందున రాజు నలుగురిని తాను శాసించాలి, తాను చెప్పినట్లుగా మిగతా వాళ్ళు నడవాలి.
కానీ భయం కారణంగా వాళ్ళని చూడగానే, వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలను చూడగానే కాస్త భయపడిపోయి ఈ వృషమూక పర్వత ప్రాంతం నుంచి ఒక్క ఉరుకును ఇంకో కొండ మీదకు దూకట్టే, ఇంకో కొండ నుంచి ఇంకో కొండ మీదకు దూకుతున్నట్ట. మిగతా వానరులు ఉంటారే వాళ్ళందరూ ప్రభువే దూకుతున్నాడు కదా అని ఏమైందోనని వాళ్ళు కూడా ప్రభువుని చూసి దూకడం మొదలుపెట్టారు. కొద్దిగా దూరం వెళ్ళేటప్పటికీ ప్రశ్రవణ పర్వతం అని, దానిని ఋష్యమూక పర్వతానికి దగ్గర ఆనుకుని ఉంటుంది. ఆనుకున్నటువంటి పర్వతం ఒకటి ఉన్నది. ఆ ఆనుకుని ఉన్నటువంటి పర్వతం మీద ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. చూడండి, స్వామి హనుమని ఇంట్రడ్యూస్ చేస్తారు వాల్మీకి మహర్షి రామాయణంలో. అందులో ఈరోజు మంగళవారం కూడా వచ్చిందేమో, అన్నీ కలిసి వచ్చాయి మనకి, ఏవి అనుకున్నవి కాదు ఇవేవి. ఆయన అంటాడు, ఇలా వెళ్ళిపోతూ పరిగెడుతున్నటువంటి కంగారులో ఉన్న రాజుని చూశాడు స్వామి హనుమ. ఆయన పాపం ఏదో ధ్యానంలో ఉన్నాడు. ఆయన ఎవరింతకీ మంత్రి సుగ్రీవుడికి. 4 మంత్రులు ఉన్నారు. 4 మంత్రుల్లో మంత్రి హనుమ. మా ప్రభువు ఏమిటి కంగారుగా ఉన్నాడు? ఎప్పుడు ఇలా కంగారు పడడే? ఎందుకంత కంగారు పడుతూ పరిగెడుతున్నాడు? ఒకవేళ వాళ్ళేమైనా వచ్చాడనేటటువంటి భయం ఏమైనా వచ్చిందా అని కంగారు పడుతున్నటువంటి ఆ సుగ్రీవుడు చేయి పట్టుకున్నాడు. పట్టుకుని స్వామి హనుమ మొదటి మాట చూడండి, వాల్మీకి మహర్షి ఎందుకు ఒక గొప్ప మాటను ఎందుకు వాడతారు అంటే, అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని బట్టి ఆ మాట వస్తుంది వాల్మీకి. సంభ్రమశ్చర్యతామేషో సర్వై వాలికృతో మహాన్ మలయోయం గిరివరో భయం నేహాస్తి వాలినః. ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్య కోవిద. వాక్య కోవిదుడుటండి, మాట మాట్లాడడంలో అతడి కన్నా గొప్పవాడు మరొకడు లేడు, అంతటి వాచస్పతి హనుమంటే. కాబట్టి ఆయన చెయ్యి పట్టుకుని అంటున్నట్ట, సంభ్రమశ్చర్యతాం, భయాన్ని విడిచిపెట్టు. మొదటి మాట స్వామి హనుమ నోటి నుంచి వచ్చింది. అసలు స్వామి హనుమ వస్తేనే భయం ఉండదు. ఇంకా ఆయన మొదటి మాట చెప్పింది కూడా సంభ్రమశ్చర్యతాం, భయాన్ని విడిచిపెట్టవయ్యా, ఎందుకు భయపడుతున్నావు? మలయోయం గిరివరోయం, ఇదేమిటి మలయ పర్వతం. ఈ యొక్క ఋష్యమూక పర్వతానికి ఆనుకుని ఉంటుంది ఈ పర్వతం. దాని మీద కూర్చున్నాడు హనుమ, అక్కడికి దూకాడు. ఇదేం పర్వతం? మలయ పర్వతం. మలయోయం గిరివరోయం భయం నేహాస్తి వాలినః. వాలి వల్ల నీకు భయం ఉంటుంది, అంతకించి నీకు భయం ఏముంటుంది? వాళ్ళ ఈ పర్వతం మీదకి రాలేడు. ఎందుకు రాలేడు అన్నది ముందర వస్తుంది. వాలి పర్వతం మీదకి రాలేడు. వాలి పర్వతం మీదకి రాలేనప్పుడు నీకు భయం ఎందుకు? భయపడాల్సిన అవసరం ఏముంది నీకు? కాబట్టి కంగారు ఎందుకు? కంగారు విడిచిపెట్టు, భయాన్ని విడిచిపెట్టు. ఈ రెండూ చెప్పాడు. చెప్పిన వెంటనే ఇంకా ఆయన వస్తేనే జ్ఞానాన్ని ప్రబోధం చేయడం. మనకి మారీచుడు కనిపించాడు, లక్ష్మణుడు కనిపించాడు అరణ్యకాండలో గురువు యొక్క స్థానంలో. ఇక్కడ సాక్షాత్తుగా స్వామి హనుమే మనకి గురువు అండి కిష్కింధకాండలో. కాబట్టి ఆయన అంటున్నాడు, అహో శాకం మృగత్వం దే వ్యక్తమేవా ప్లవంగమ. నువ్వు రాజువయ్యా. రాజు పక్కనున్నటువంటి సైనికులందరూ కూడా ఏం చేస్తారు? రాజును అనుసరిస్తారు. ఫాలోవర్స్ విల్ ఫాలోస్ ద కింగ్. రాజును అనుసరించాలి. కానీ రాజయ్యుండి నువ్వు మిగతా వానరుల్లాగా నువ్వు పరిగెడుతున్నావు ఏమిటయ్యా, ఒకదాని నుంచి ఇంకో దాన్ని దూకుతున్నావు? నువ్వు వాళ్ళని అనుసరిస్తున్నట్టుంది ఇది. కాబట్టి ఈ భయం ఎందుకు వచ్చింది నీకు? భయం కొన్ని కారణాల వల్ల వస్తుందన్నాడు. ఇంకా మాట్లాడితే ఆయన ఇంకా జ్ఞానమే ప్రబోధిస్తాడుగా. భయం తెలియనితనం వల్ల వస్తుంది, లేదా తెలిసిన దాన్ని నమ్మలేనటువంటి స్థితి వచ్చినప్పుడు వస్తుంది, లేదా లేనిదాన్ని ఉన్నట్లుగా ఊహించుకుంటే వస్తుంది, లేదా ఆ లేనిదాన్ని నివారించే ప్రయత్నం చేస్తాడు ఒక్కొక్కడు. చీకట్లో తాడును చూసి మావనుకున్నాడండి, ఈలోపు గట్టిగా అరిచేస్తాడు. ఇక్కడ వాళ్ళందరినీ నిద్ర లేపేస్తాడు. నిద్ర లేపి కర్ర తెమ్మంటాడు, ఇది చేయమంటాడు. ఇంత కంగారులో లైట్ వేయడం మర్చిపోతాడు. ఆఖరికి లైట్ వేసి చూస్తే అది ఇంతకే పాము కాదు, తాడు. అలాగా అక్కడ ఏమీ లేదు, కానీ ఉన్నదనుకున్నాడు. ఉన్నదనుకుంటే భయం ఉంటుంది. కాబట్టి లేనిదాన్ని చూసి నివారించే ప్రయత్నం చేసినప్పుడు కూడా భయం కలుగుతుంది.
అధైర్యం వల్ల భయం కలుగుతుందయ్యా. ఇప్పుడు సుగ్రీవ, ఈ కేటగిరీలో నీ కేటగిరీ ఏమిటో చెప్పన్నాడు. ఏ కేటగిరీలో ఉన్నావు నువ్వు? వానరులకు రాజయ్యి కూడా సామాన్య వానరుడిలాగా చంచలత్వంతో తిరుగుతావేంటయ్యా, ప్రకటిస్తున్నావు నువ్వు? ఇది చాలా ఆశ్చర్యాన్ని కలుగుతోందన్నాడు. బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగితై సర్వమాచర నహ్య బుద్ధిం గతో రాజా సర్వభూతాని శాస్తి. నీ బుద్ధిని, విజ్ఞానాన్ని, ఇంగితాన్ని ఉపయోగించి ఇతరుల యొక్క వ్యవహారాన్ని బట్టి వారి స్వభావాన్ని గుర్తించి యుక్తితో ఏం చెయ్యాలన్నది ఆచరించాలను. బుద్ధికి పని చెప్పనటువంటి రాజు ప్రజల్ని పాలించలేడయ్యా అని చెప్పాడు. అప్పుడు వెంటనే సుగ్రీవుడు అన్నట్ట, హనుమా నువ్వు చెప్పింది నిజమే, వాలి వల్ల భయం నాకు. అయితే వాలి భయపడాల్సిన అవసరం లేదు, వాలి ఇక్కడికి రాడు కదా అని నువ్వు అంటున్నావు. వాలి రాకపోవచ్చు, వాలి నన్ను సంహరింపజేయడానికి ఇంకెవరినైనా పంపించచ్చుగా ఇక్కడికి, అందుకు నేను భయపడుతున్నాను. ప్రభువు తాను సక్షించలేకపోయినా గూఢాచారులను పెట్టైనా చంపించేస్తాడు. అందువల్ల వచ్చేటటువంటి వాళ్ళు వాలికి మిత్రులైనా అయి ఉండవచ్చు, లేకపోతే వాలి పంపించిన గూఢాచారులైనా అయి ఉండవచ్చు. వాళ్ళ వేషధారణను బట్టి చూస్తే నాకు ఆ సందేహం కలిగిందన్న. కాబట్టి వెంటనే నువ్వేం చేయాలి అంటే నా అనుమానాన్ని నువ్వే తీర్చాలి, లేకపోతే నాకు ఈ భయం అనేటటువంటిది వదలదు. ఏం చేస్తావు? నువ్వు ప్రాకృత రూపాన్ని పొందమన్నాడు. ప్రాకృత రూపం అంటే నువ్వు ఏ రూపంలో అయితే ఉన్నావో ఈ రూపాన్ని విడిచిపెట్టి వేరే రూపాన్ని పొందు. ప్రాకృత రూపంలోకి మారి వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళతో మాట్లాడు, చాలా చక్కగా మృదువుగా మాధుర్యంతో మాట్లాడు. మాట్లాడినప్పుడు వాళ్ళు నీకు తిరిగి సమాధానం చెప్తారుగా. వాళ్ళ ముఖ కవళికలన్నీ గమనించి వాళ్ళు నీతో మృదువుగా మాట్లాడుతున్నారా, కఠినంగా మాట్లాడుతున్నారా తెలుసుకో. నా గురించి ఏమైనా అడుగుతున్నారో లేదో తెలుసుకో. అంతేకాదు ఇంకో విషయం చెప్పనా, నువ్వు వాళ్ళ వైపు తిరిగి మాట్లాడేటప్పుడు నీ ముఖం నా వైపు ఉండేలాగా పెట్టి మాట్లాడు. అప్పుడు వాళ్ళు మాట్లాడే విధానంలో కనుక ఏదైనా తేడా ఉంటే నీ ముఖంలో వచ్చే వికారాన్ని బట్టి నేను ముందుగా చూసిన ఇక్కడి నుంచి పారిపోతాను అన్నాడు. అంటే అంత భయంతో ఉన్నాడండి సుగ్రీవుడు. ఇలాంటి భయంలో ఉన్నటువంటి సుగ్రీవుడు హనుమని పంపించాడు. సరే నేను వెళ్తాను, తెలుసుకుంటాను. అయితే నువ్వు మాట్లాడేటప్పుడు వాడికి నువ్వు నీ మీద చాలా విశ్వాసం కలిగేలాగా మాట్లాడవయ్యా. మాట్లాడి చూరగొన్నవాడిగా, విశ్వాసాన్ని చూరగొన్నవాడిగా వాళ్ళ విషయాలన్నీ, లోగుట్టులన్నీ బాగా తెలుసుకుని రా. నిజానికి అతడు మనకి మంచి చేయడానికి మంచివాళ్లే, వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు అప్పుడు నాకు ఆ విషయాన్ని వచ్చి చెప్పమన్నాడు. ఇది చెప్పి పంపించాడండి సుగ్రీవుడు. సరే బయలుదేరాడు హనుమ. కపిరూపం పరిత్యజ్య, కపిరూపాన్ని విడిచిపెట్టాడు. కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజ భిక్షురూపం తతో భేజే శతబుద్ధి తయా కపి. భిక్షురూపాన్ని విడిచిపెట్టి కపిరూపాన్ని విడిచిపెట్టి భిక్షురూపాన్ని పొందాడన్నారు. చూడండి, ఇక్కడ భిక్షురూపం అంటే రెండు అర్థాలు వస్తాయి. ఒకటి సన్యాసి. చాలామంది ఏమంటారంటే సన్యాసినే సమర్థించారు. నిజానికి సన్యాసి వేషాన్ని వేసుకుని రామలక్ష్మణుల ముందుకి వెళ్ళి వినీత పదుపాగమ్య రాఘవౌ ప్రణితస్య చ, రామలక్ష్మణులు ఇద్దరికీ కూడా నమస్కారం చేశాట వంగి. ఏమంటే సన్యాసి వేషంలో ఉన్నటువంటి వాడు గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి రాముడికి నమస్కారం చేయవచ్చా? ఒకవేళ చెయ్యకూడదండి. ఏదో రాముడి యొక్క దివ్య లావణ్య రూపాన్ని చూసి చేశాడే అనుకుందాం, మర్చిపోయి తాను సన్యాసి రూపంలో ఉన్నానన్న విషయాన్ని మర్చిపోయి నమస్కారం చేశాడు అనుకుందాం. అలా అనుకుని చేసినా రాముడు దాన్ని స్వీకరిస్తాడా? ఆయన ధర్మాత్ముడు. అయ్యా నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను, మీరు సన్యాసంలో ఉండి నాకు నమస్కారం చేస్తారేంటి అని అడగడా? ఆయన ధర్మాత్ముడు కాబట్టి ఆయన అడుగుతాడు. కాబట్టి ఇక్కడ నమస్కరించాడు అంటే రాముడు దానికి అడ్డు పెట్టలేదు అంటే అర్థం ఏమిటి అంటే బ్రహ్మచారి వేషంలో వెళ్ళాడు. అదేమిటండి, హనుమంతుడు ఆల్రెడీ బ్రహ్మచారిగా. అలాంటి హనుమంతుడు ఆల్రెడీ బ్రహ్మచారి కాబట్టి మళ్ళీ బ్రహ్మచారి వేషం ఎలా వేస్తాడు? కాదయ్యా,
కపి రూపాన్ని విడిచిపెట్టి మానుష రూపాన్ని పొంది మానవ రూపంలో ఉన్న బ్రహ్మచారిగా వెళ్ళాట. వటువు కింద వెళ్ళి నమస్కారం చేశాట. భక్తి ప్రపత్తుల చేత కొనియాడాడు, పొగిడాడు రామలక్ష్మణుడు. రాజర్షి దేవప్రతిమౌ తాపసౌ సంసితం వ్రతౌ. ఓ స్ఫురద్రూపులారా, స్ఫురద్రూపులంటే చూడడానికి అలాగా తేజస్సుతో కనిపించేటటువంటి పురుషులు. ఓ స్ఫురద్రూపులారా, మీరిరువురు కూడా చూడడానికి రాజర్షుల్లాగా కనిపిస్తున్నారు, దేవతల్లాగా కనబడుతున్నారు, తీవ్రమైనటువంటి వ్రతదీక్షని చేపట్టినటువంటి తాపసుల్లాగా కనిపిస్తున్నారు. అయినా మీరు ఈ అడవి మృగాలన్నింటినీ కూడా భయపెడుతున్నట్లుగా కనిపిస్తున్నారు మీ వేషధారణ చేత. అయ్యా, ఎవరయ్యా మీరు? ఈ పంపానది తీరం అంతటా కూడా మీరు విహరిస్తున్నారు. ఈ ప్రదేశాలన్నింటినీ కూడా తిలకిస్తూ ఇక్కడికి మీరు రావడానికి గల కారణం ఏమిటి? మీరు నాకు చెప్పండి. ఓ సజ్జనులారా, జటావల్కలాలు ధరించారు, చూడడానికి తాపసుల్లాగా ఉన్నారు, అలాగే చూడడానికి చాలా ధైర్యశాలుల్లాగా కనిపిస్తున్నారు, బంగారపు వన్నె కలిగినటువంటి తేజస్సుతో శోభిల్లుతున్నారు. అయ్యా, బలిష్టమైనటువంటి భుజాలు కలిగి, సింహాలకు మించినటువంటి బలపరాక్రమాలు కలిగి, సింహాల వలె నిశితంగా చూసేటటువంటి మీ చూపుల వల్ల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా భయపడుతున్నాయి మిమ్మల్ని చూసి. అయ్యా, ఏమిటి పరాక్రమం? ఏమిటి మీ గొప్పతనం? ఏమిటి మీ దివ్య తేజో వైభవం? వీటి గురించి నేను వినాలనుకుంటున్నానయ్యా. ఓ మహానుభావ, మీ యొక్క భుజాలు, మీ యొక్క శరీర సౌష్ఠవం అంతా కూడా రూపలావణ్యాన్ని పొంది ఉన్నది కదా. అంటే ఏమిటి? రామచంద్ర ప్రభువు యొక్క శరీరమే ఒక రూపాన్ని పొందినటువంటి అపురూపమైనటువంటి నగటండి, అంటే ఆభరణంట. రామచంద్ర ప్రభు శరీరమే ఆభరణం, ఆయనకు వేరే ఆభరణం అక్కర్లేదు. ఆయన మునివేషంలో ఉన్నాడు, ఇంతకీ శరీరానికి ఏ ఆభరణాలు ధరించలేదు. కానీ ఏ అవయవానికైతే ఆభరణం చుట్టుకుంటే అవయవానికి అందం వస్తుందో, కానీ మీ శరీర సౌష్ఠవం అనేటటువంటిది ఎంత అందంగా ఉంది అంటే మీరు ధరించిన ఆభరణాలకే ఇవన్నీ వచ్చేలాగా ఉన్నది మీ శరీరం. ఇంత అందంగా కనిపిస్తున్నారయ్యా. పొడవైన బలిష్టమైనటువంటి ఏనుగు తొండంలాగా మీ చేతులు, మీ శరీరం, మీ యొక్క తేజస్సు, మీరు పురుషోత్తముల్లాగా కనిపిస్తున్నారు. ఈ మహాపర్వతంలో దివ్యకాంతవంతమైనటువంటి తేజో రాసుల్లాగా విలసిల్లుతున్నారు. మీరు దేవతల తామర రేకుల వంటి కన్నులతో ఉన్నారు. పద్మపత్రేక్షణం వీరం జటామండలధారిణం, జటలు కట్టుకుని ఉన్నారు. చూడడానికి తాపసవృత్తిలో ఉన్న చేతిలో ధనస్సుని విల్లుని ఎలా పట్టుకున్నారయ్యా? శౌర్య పరాక్రమాలలో ఒకరినొకరు తీసిపోరా అన్నట్లుగా కనిపిస్తున్నారు. అయ్యా, దేవలోకం నుంచి దిగి వచ్చినట్లుగా ఉన్నారు. మీరు సూర్యచంద్రుల వలె ఆనందదాయకంగా అనిపిస్తున్నారు. మీరు దైవీకంగా ఈ భూలోకానికి వచ్చారేమోనని అనిపిస్తున్నది మిమ్మల్ని చూడగానే. అంటే వచ్చిన పరమాత్మ సాక్షాత్కారాన్ని ముందుగానే గ్రహించాడండి, భక్తులకు తెలుస్తుంది అది. అయ్యా, మీరు విశాల వక్షస్థలంతో దివ్యరూప శోభితులై ఉన్నారయ్యా. ఉత్సాహ శక్తివంతులుగా ఉన్నారు, ఉత్తమమైన రాజలక్షణాలు కలిగిన వాళ్ళుగా ఉన్నారు. మీ భుజాలు విశాలమై వృత్తాకారంతో ఉన్నాయ్యా, పరిగెల వలె కనిపిస్తున్నాయి. అమూల్యమైనటువంటి ఆభరణాలు ధరించడానికి అర్హమైనటువంటి శరీర భాగాలుగా ఉన్నాయి. అయ్యా, వింధ్యాద్రితో మేరు పర్వతంతో విలసిల్లేటటువంటి ఈ సమస్త భూమండలాన్ని రక్షించడానికి మీరిద్దరూ సమర్థులు కదా. అంత గొప్పగా మీరున్నారు. అందువల్ల ఇవి బంగారపు పూతలతో ఒప్పుతున్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఈ ధనస్సులు ఏమిటి, చాలా గొప్పగా కనిపిస్తున్నాయి. అయ్యా, ఈ ఇంద్రుడి యొక్క వజ్రాయుధం వలె సువర్ణం చేత అలంకరించబడినటువంటి ఈ యొక్క బాణ తూణీరాలు, ఈ ధనస్సులు, ఇవన్నీ చూస్తుంటే మీరు సాధారణ పురుషుల కింద నాకు అనిపించట్లేదన్నాడు. మీ ఖడ్గాలు పొడవుగా ఉన్నాయి, విశాలమైనటువంటివి, మేలిమి బంగారంతో అలంకృతమై ఉన్నాయి. అవి కుబుసాన్ని విడిచినటువంటి సర్పములలాగా విరాజిల్లుతున్నాయి. అయ్యా సత్పురుషులారా, నేను ఇంతగా మాట్లాడుతూ ఉంటే మీరెవరో చెప్పట్లేదు నాకు. ఇంతకీ మీరెవరో చెప్పండి అన్నాడు. మీరు పెదవి విప్పట్లేదు ఎందుకు? వానరులకు ప్రభువైనటువంటి సుగ్రీవుడు చాలా ధర్మాత్ముడు. ఆ సుగ్రీవుడి యొక్క మంత్రిని నేను. నా పేరు హనుమ, నా పేరు ఆంజనేయుడు అని పిలుస్తారు. అంజనీ పుత్రుడను. అంతేకాదు, వాలి చేత గెంటి వేయబడినటువంటి వాడు మా రాజు ప్రభువు సుగ్రీవుడు. వాలి మా ప్రభువు యొక్క భార్యని అపహరించి తీసుకుని ఆయన్ని రాజ్యం నుంచి గంటేశాడయ్యా. కాబట్టి అతడు మీ యొక్క సహాయాన్ని కోరుతున్నాడు ఈరోజు. కాబట్టి నేను కామరూపుడును, నేను ఒక వానరుడను.
నా పేరు హనుమ, కాబట్టి మిమ్మల్ని పరీక్షించదలిచి నేను ఈ విధంగా ఇక్కడికి వచ్చానన్నాడు. చూడండి, ఇంతకీ ఆయన ఉన్నది మానవ రూపంలోనే ఉన్నాడు, కానీ సుగ్రీవుడు ఏది చెప్పొద్దన్నాడో అవన్నీ చెప్పాడు వచ్చి. అసలు ఇప్పటిదాకా రాముడు లక్ష్మణుడు ఏం మాట్లాడలేదు. వాళ్ళ గురించి బాగా లోతుగా విచారణ చేసి తెలుసుకున్నాక అప్పుడు చెప్దువు కానీ మన గురించి, ముందు వాళ్ళు ఎవరో తెలుసుకో అన్నాడు. కానీ ఇవేమీ చేయకుండానే రాముడితో తన విషయాలన్నీ చెప్పేశాడు. ఆలోచన చేస్తే బాహ్యంగా చూడగానే కనిపెట్టగలడండి హనుమ. ఇద్దరు పరేంగిత జ్ఞానం కలిగినటువంటి పురుషులు ఉన్నారు లోకంలో. రామాయణంలో స్వామి హనుమ, మహాభారతంలో ధర్మరాజు. రామాయణంలో స్వామి హనుమ పరేంగిత ధ్యానం వల్ల వచ్చినవాడు భగవంతుడే. రామచంద్ర ప్రభు చాలా గొప్పవాడు, సాధు పురుషుడని తెలుసుకున్నాడు. శరీర సౌకమార్యం వల్ల, అలాగే సాముద్రిక శాస్త్రంలో కూడా దిట్ట హనుమ. సాముద్రిక శాస్త్రం బట్టి కూడా వచ్చినవాడు మహానుభావుడని కనిపెట్టగలిగాడు కాబట్టి చెప్పగలిగాడు. ఇక వ్యంగ్యంగా ఆలోచిద్దాం. భగవంతుడిగా రాముడిని తీసుకోండి, తీసుకుంటే ఈయన భక్తుడు కదండి. భగవంతుడి ముందు నిజం చెప్పకుండా ఉండలేకపోయాడు. నువ్వు ఎంత దాద్దామనుకున్నా భగవంతుడి ముందు నువ్వు దాయలేవండి. కాబట్టి చెప్పేశాడు హనుమ. అయితే ఇతడి వల్ల ప్రభువు బలైపోతాడుగా, ఒకవేళ వాళ్ళు వాలి పంపిన వాళ్ళే అయితే. అందువల్ల ఏమిటి అంటే ఆయన మానవ వేషంలోనే ఉన్నాడు, వీళ్ళతో మాట్లాడుతున్నాడు. రామచంద్ర ప్రభు తిరిగి సమాధానం చెప్పలేదండి. పక్కన ఉన్నటువంటి లక్ష్మణుడిని మాట్లాడమన్నారు. ఏమండి ఆయన మాట్లాడచ్చుగా, వచ్చినవాడు దూత, దూతతో దూత మాట్లాడాలి కానీ రాజు డైరెక్ట్గా మాట్లాడకూడదు. అందుకనే రావణ సభలోకి వెళ్ళినప్పుడు హనుమంతుడు ప్రహస్తుడి చేత మాట్లాడిస్తాడు రావణాసురుడు డైరెక్ట్గా మాట్లాడు. కాబట్టి రాజధర్మాన్ని అనుసరిస్తూ రామచంద్ర ప్రభు లక్ష్మణుడిని మాట్లాడమన్నారు. లక్ష్మణుడితో అన్నారు మాట మాట్లాడుతూ, ఏమయ్యా ఏమీ వాక్చాతుర్యం అవుతుంది నిజానికి నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషుతుం. సుగ్రీవుడు సచివుడైనటువంటి ఈ వానరుడు మాటల్ని పరిశీలించి చూస్తే ఇతడు ఋగ్వేదములోను యజుర్వేదములోను సామవేదంలోనూ నిష్ణాతుడై ఉండి ఉంటాడు అని నేను అనుకుంటున్నానన్నాడు రామచంద్ర ప్రభు. ఎందుకని అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి, నిజంగా వాటి యందు విషయ జ్ఞానం లేనటువంటి వాడు ఎవడూ కూడా ఇలా మాట్లాడలేడయ్యా. అర్థమవుతుందా? వేద మంత్రములే కాక హనుమంతుడు సర్వాంగములు, సర్వ ఉపాంగాలు, వ్యాకరణాది తంత్రాలు, సర్వ పాండిత్యము ఇతని యందు గోచరిస్తున్నది నాకు అన్నాడు రామచంద్ర ప్రభు. చూడండి, ఎంత విద్య నేర్చుకున్నవాడైతే రామచంద్ర ప్రభు ఎలా కనిపెట్టగలిగారండి అంటే చెప్తున్నారు, కేవలం మాట్లాడినంత మాత్రాన్ని తెలిసిపోతుందా అవతల వాడి పాండిత్యం ఏమిటో? అంటే అంత శాస్త్రం నేర్చుకున్న వాడికి తెలుస్తుంది. మరి రాముడు అంత పండితుడేగా, ఆయన ఎదురుగుండా గోచరిస్తోంది, ఆయన జ్ఞానమంతా కనిపెట్టాడు రామచంద్ర ప్రభు. ఇందులో సందేహించాల్సిన పని లేదన్నట్ట. ఎందుకని? శిక్షాది అంగములతో వేదాధ్యయనం చేసిన వాడు తప్ప ఇలా మాట్లాడగలిగిన వాడు మరొకడు లేడు. అంతటి జ్ఞానం ఇతడికి ఉన్నదన్న. చూడడానికి వానరుడైనా ఆ అంశ ఏమిటి? పరమేశ్వరుడి యొక్క అంశది. సకల వ్యాకరణయుక్తంగా నవ వ్యాకరణాలని, వేద ఉపాంగాలని, అంగాలతో సహా సూర్యభగవానుడి దగ్గర నేర్చుకున్నాడు స్వామి హనుమ తన విద్యనంతటినీ కూడా. ఆ విద్య అంతా తన మాటల్లో కనిపిస్తోందన్నాడు రామచంద్ర ప్రభు. ఎలా కనిపిస్తోంది అంటే, బ్రాహ్మణేన నిష్కారణో ధర్మ షడంగో వేదోధ్యేయ ధ్యేయశ్చ. వేదార్థ జ్ఞానమునకు అలంకారాలు శిక్షాదులు. వేదం నేర్చుకున్నాము అంటే సరిపోదండి. వేదం ఉంది, ఆ వేదం నేర్చుకుని దానికి అర్థం తెలుసుకోవాలన్నారు. వేదార్థం తెలియకుండా వేదం వచ్చినా దానివల్ల పెద్ద ప్రయోజనం లేదన్నారు శాస్త్రంలో. ఎందుకు అంటే కట్టెలుంటే సరిపోదు, కట్టెని మండించడానికి కావలసిన అగ్ని కూడా ఉండాలి.
ఆ జ్ఞానం వాటి యందు లేకపోతే మంత్రాదుల యందు వాటి విశేషం తెలియనప్పుడు అది నేర్చుకున్న వల్ల దానివల్ల ఉంటుంది ఎంతో కొంత ప్రయోజనం, కానీ పరిపూర్ణతను సిద్ధింపజేసుకోదు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, అందువల్ల శిక్షాదులు అనేటటువంటి ఉన్నాయే ఇవి అంగములై ఉన్నాయి. అర్ధ విశేషాలను ఆశ్రయించి సర్వ విశేషార్థాలతో అవి ఎప్పుడూ కూడా బాసిల్లుతూ ఉంటాయి. అందుకనే ఒక అర్థాన్ని తీసుకుని ఒక పదానికి అర్థాన్ని చెప్పి ఆ అర్థము యందు విశేషార్థాన్ని ప్రతిపాదించేది ఏదైతే ఉన్నదో దానిని వ్యాకరణము అన్నారు. అందుకనే వ్యాకరణ శాస్త్రమునందు దిట్టండి స్వామి హనుమ. పదానికి ఉన్నటువంటి అర్థం సందర్భాన్ని బట్టి మారిపోతుంది. అర్థమవుతుందా మీకు? పదం అక్కడ ఉపయోగించినటువంటి పదం ఆ పదానికి అన్వయం అవుతుంది, కానీ వేరే దానికి అన్వయం అవ్వదు. రాముడు మంచి బాలుడు అని ఒక మాట అన్నారు. రాముడు మంచి బాలుడు అని అన్నారు. రాముడు మంచి బాలుడు అన్నం ఎలా ఉన్నది? రాముడు మంచి బాలుడు అంటే ప్రశ్నార్థకంగా అడిగినట్లుగా ఉన్నదా లేదా? రెండు పదాలు ఒకటే, కానీ స్వరం దగ్గర తేడా వచ్చింది. అంటే స్వరము అర్థము రెండూ మారిపోతున్నాయి. కాబట్టి స్వరం తెలిసి అర్థం తెలియకపోయినా, అర్థం తెలిసి స్వరం తెలియకపోయినా దానివల్ల మాట్లాడే విధానంలో తేడా కనిపిస్తుందయ్యా. మారి చుని మదం అడిచిన అంటాడు త్యాగరాయ కీర్తన వాడుతూ సంగీతకారుడు. ఈ మారి చుని మదం ఏమిట్రా అనుకుంటారు వినేవాడికి, అర్థం కాదు. మారి చుని మదం అడిచిన ఇంతకీ అది మాట. కాబట్టి ఈ మారి చుని అని మాటను సగానికి విడదీసేస్తాడు. అందువల్ల వ్యాకరణం అనేటటువంటిది నేర్చుకున్న వాడికి దానికి పదం ఎక్కడ వాడాలి, ఏ అర్థం వచ్చినప్పుడు వాడాలి, ఎంతలో వాడాలి అది బాగా తెలుస్తుందయ్యా. కాబట్టి నవవ్యాకరణ పండితుడు కాబట్టి మాట్లాడే మాట యందు ఎటువంటి దోషాలు దొల్లకుండా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి, ఎంత శబ్దంతో ఉచ్చరించాలో అంత శబ్దంతోనే ఉచ్చరించి అవతల వాడికి ఆ యొక్క విషయం అంతా కూడా పరిపూర్ణంగా అవగతం అయ్యేలాగా మాట్లాడగలిగేటటువంటి శక్తి ఈయనలో కనిపిస్తున్నది అన్నారు రామచంద్ర ప్రభు హనుమని చూసి. అంతేకాదు మరొకటి చెప్తున్నారు, ప్రాతిసాఖ్యలో కొన్ని విషయాల గురించి వివరించారండి. శ్రవణ్యాం ప్రోష్టపద్యం వాప్తే ప్రాకృత యథావిధి. శుక్లపక్షమునందు ఎప్పుడూ కూడా ఛందస్సులు అధ్యయనం చేయాలట, కృష్ణపక్షమునందు ఎప్పుడూ కూడా శిక్షాదులు అధ్యయనం చేయాలట. అలా చెప్తారు. పాఠం కూడా చెప్పేటప్పుడు శిక్ష వ్యాకరణము ఛందస్సు నేర్చుకున్నప్పుడు వాటికి కొన్ని కొన్ని ముహూర్తాలు చెప్తారు, వాటి వల్లనే నేర్పుతారు గురువులు కూడా. కాబట్టి కృష్ణపక్షంలో నేర్చుకునేటటువంటి విద్య శిక్ష, అదే శుక్లపక్షంలో నేర్చుకునేది ఛందస్సు. కాబట్టి కేవలం వేద పఠనం మాత్రం చేత మాత్రమే వృద్ధి చెందడెవడు, అర్ధజ్ఞానం వస్తుంది దానివల్ల. శిక్షాదుల యందు నిష్ణాదుడైతేనే ఆ అర్ధజ్ఞానం కలిగి ఆ మాటని ఎక్కడ ఎలా వాడాలో అతనికి తెలుస్తుందయ్యా. కాబట్టి హనుమంతుడి యొక్క ప్రసంగమునందు వర్ణోచ్చరణ సమకాలమందు ముఖ నేత్రాది వికారాలు ఏమీ కూడా కనిపించలేదు. సమంగా మాట్లాడుతున్నాడు, వికారంగా పెట్టలేదుట మొహం ఎక్కడా కూడా, ప్రసన్నంగా ఉందిట ముఖం మాట్లాడేది అంతసేపు కూడా. అంతేకాదు రామచంద్ర ప్రభు ఇవన్నీ గుర్తించారన్నాడు వ్యాఖ్యానకారుడు రాస్తూ. ఇవన్నీ హనుమలో కనిపించాయి రామచంద్ర ప్రభువుకి. అంతేకాదు శిక్షాశాస్త్రం ఏమంటోంది అంటే ఒక మాట చెప్తోంది, శబ్దాన్ని ఉచ్చరించేటప్పుడు కంపించకూడదుట శరీరం. అంతేకాదు వెనకకి ముందరికి ఊగకూడదుట శరీరం. అలాగే వికారమైనటువంటి చేష్టలు చేయకూడదుట. ఇవన్నీ శిక్షాశాస్త్రమునందు విరుద్ధం అని చెప్పారు. ఇలా చేసేవాడికి శిక్ష అనేటటువంటిది శాస్త్రం రాదు. వాడు ఆ శాస్త్రం నేర్చుకోవాలంటే ఇవి అభ్యాసం చేయాలి ముందు. కాబట్టి ఇది చెప్పారు. అభ్యాసమందు కూడా ధృతవృత్తి, ప్రయోగమందు మధ్యవృత్తి, శిష్య ఉపదేశమునందు విళంబ వృత్తిని పాటించాలి అని శిక్షాంతరంలో చెప్పారు. అంటే అర్థం ఏమిటంటే, ఎవరికైనా చదువుకునేటప్పుడు విద్యార్థులు అభ్యాసం చేస్తారుగా, అభ్యాసం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా తారాస్థాయిలో చదవాలన్నారు, గట్టిగా చదవాలి. ఎవరికైనా కనుక చెప్తున్నప్పుడు మధ్యమ స్థాయిలో చెప్పాలన్నారు. ఎవరికైనా నేర్పుతున్నప్పుడు మందర స్థాయిలో చెప్పాలన్నారు, నెమ్మదిగా చెప్పాలి. అర్థమవుతుందండి? అంటే చెప్పే విధాన సందర్భమునందు కూడా ఉచ్చారణ ఎలా ఉపయోగించాలి, తారాస్థాయిలోనా, మందర స్థాయిలోనా, ఉచ్చ స్థాయిలోనా,
ఇది తెలిసిన వాడు శిక్ష నేర్చుకున్నవాడు మాత్రమే. కాబట్టి ఈయన శిక్షాది యందు కూడా ఆరితేరినవాడు ఈ హనుమ, సామాన్యమైన వాడు కాడు. అంటే హనుమ ఎంత పాండిత్యవంతుడో రామచంద్ర ప్రభు మాటలో చెప్తున్నారండి, చూడండి. అంతేకాదు పురక్కంఠ శిరశ్చేతి త్రీని స్థానాన్ని వాంగ్మయే, వాంగ్మయ శాస్త్రమునందు ఈ మాట చెప్పారు. బుద్ధితో కూడినటువంటి మనస్సు ఏం చేస్తుంది అంటే మాటని తొలుస్తుంది. బుద్ధిని ఉపయోగించి బుద్ధి మనసుకి ఇస్తుంది తాకీదు మనసుకిస్తే మనసు ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి అని ఒక పలుకుని తలుచుకుంటుంది మనసులో. ఇప్పుడు నేను ఉపన్యాసం చేస్తున్నాను, మీకు ఉపన్యాసం చెప్తున్నానంటే నా బుద్ధి నా మనసుకు ప్రేరణ ఇచ్చి, నా ప్రేరణ మాట కింద మారి మాట అక్షరాలై, అక్షరాలు శబ్దమై, శబ్దం అక్షరాలై అది మాట రూపంలోకి వస్తున్నది. ఇంత జరుగుతోంది లోపల. కాబట్టి బుద్ధితో కూడిన మనసు ఒక పలుకునిస్తుంది. ఆ మనసు శరీరములో వహ్నిని ప్రేరేపిస్తుంది, అగ్నిని ప్రేరేపిస్తుంది. ఈ అగ్నిని ప్రేరేపించినప్పుడు ఇది ఆ వహ్ని వాయువుని ప్రేరేపిస్తుంది. ఆ అగ్ని వాయువుని ప్రేరేపించగానే వాయువు ఉదరంలోకి వస్తుంది. అంటే ముఖ్యంగా అగ్నిని ప్రేరేపించినప్పుడు ఏమంటారంటే ఆ పరిస్థితిని ఉపాంశుహు అంటారు. వాయువుని ప్రేరేపించినప్పుడు దాన్ని ధ్యాన అంటారు. అది ఉదరంలోకి వచ్చినప్పుడు దాన్ని నిమద అంటారు. అది ఉదరం నుంచి కంఠం దగ్గరికి వచ్చేటప్పుడు దాన్ని ఉపశబ్దితం అంటారు. ఆ శబ్దం కంఠంలోకి వచ్చిన తర్వాత మంద్ర అంటారు. ఆ కంఠం నుంచి వాక్కు దగ్గరికి వచ్చేటప్పటికి మధ్యమ అంటారు. ఆ వాక్కు నుంచి ఉరస్థానానికి వెళ్ళేటప్పటికి దాన్ని తారాస్థాయి అంటారు. ఇన్ని 7 రకాలైనటువంటి స్థాయిలు చెప్పారండి. కాబట్టి అగ్ని మూలాధారం దగ్గర నుంచి బయలుదేరి ఉరుస్థానం దగ్గర నుంచి అగ్ని ప్రారంభమై అక్కడి నుంచి వాయువుని ప్రేరేపించి ఆ వాయువు కడుపులో తిరిగి అక్కడి నుంచి పైకొచ్చి అది కంఠం దగ్గరికి వచ్చేటప్పటికి శబ్దంలోకి మారి ఆ వాయువు వల్ల శబ్దం వల్ల అక్షర రూపాన్ని పొంది ఆ అక్షర రూపం పద రూపంలోకి మారి బయటకు వస్తున్నదయ్యా. ఇది వివిధ రకాల స్థాయిలలో ఉన్నది. కాబట్టి ఈ వనమునందు ఇక్కడ ప్రాతస్సమనముందు గాయత్రీ ఛందస్సుని, కంఠమునందు మధ్యందిన సమనమును, త్రిష్టుప్ ఛందముని, అలాగే తృతీయ సమనమునందు శీర్షాధారము అనేటటువంటి దాన్ని ఉపయోగిస్తారు అని శాస్త్రం కూడా చెప్తున్నది కదా. కాబట్టి లక్ష్మణ ఇతడు మంద్రస్థాయి 6వ స్థానాన్ని ఉపయోగించాడు, మధ్యమ స్థాయిలో మాట్లాడాడు. మధ్యమ స్థాయిలో ఇతను మాట్లాడాడు. కాబట్టి ఇతని మాట కూడా చాలా చక్కగా ఉన్నది. ఇక్కడ మధ్యమ స్వరాన్ని క్రౌంచధ్వని అంటారు. ఈ మధ్యమ ధ్వని క్రౌంచధ్వనితో పోల్చబడింది. అలాగే సంస్కార క్రమ సంపన్నమైనటువంటి అదే ప్రయోగానికి అర్హముగా నిరూపించబడినటువంటి వర్ణములు, అక్షరాలని వర్ణాలు అని అంటారండి. ఇప్పుడు తాను మాట్లాడుతున్నాడుగా, ఆ మాట్లాడేటటువంటి మాటల యొక్క శబ్దాలలో అక్షరాలు ఏవో అక్షరాలు ఉపయోగించాలి. తారాస్థాయి మాట్లాడేటప్పుడు శబ్దం ఒకలా ఉచ్చరించాలి. దానికి పదాలు ఉంటాయి కదా, అక్షరాలు. ఆ అక్షరాలు మాట్లాడే అక్షరాలు వేరుటండి. మధ్యమ స్థాయిలో మాట్లాడేటప్పుడు ఉపయోగించే అక్షరాలు వేరుట, నిమ్న స్థాయిలో మాట్లాడేటప్పుడు ఉపయోగించే అక్షరాలు వేరుట. ఆ స్థాయిని బట్టి అక్షరాలు పోగు చేసి అక్కడ పదానికి సృష్టిస్తున్నట్టు హనుమ. కాబట్టి మధ్యమ స్థాయిలో మాట్లాడుతున్నాడు. కాబట్టి మధ్యమ స్థాయికి ఏ పదాలైతే అనుకూలంగా ఉంటాయో ఆ వర్ణమాలని మాత్రమే ఉపయోగించాడు హనుమ అంటున్నాడు. ఎంత లోతైనటువంటి సబ్జెక్టో చూడండి ఇది. కాబట్టి ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు. ఇట్టి ప్రశస్తమైనటువంటి ప్రయోగాలతో కూడినటువంటి వాక్ ప్రయోగం, మామూలు ప్రయోగం కాదు ఇది. దీన్ని వాక్ ప్రయోగం అంటారు. అంతేకాదు క్రమ విక్రమములతో కూడినది, త్వరిత లేనటువంటిది. అంటే తొందరగా మాట్లాడలేదు, ఎక్కడా కూడా సమానంగా మాట్లాడాడు. అలాగే మందము కానటువంటిది, మందంగా లేదు, సమానంగా ఉంది. అంటే మందం అంటే నెమ్మదిగా మాట్లాడడం, మందంగా మాట్లాడలేదు, ఎక్కడ సమానంగా మాట్లాడాడు. అనుదాత్త ఉదాత్త స్వరితములతో కూడి ఉన్నది. ఎక్కడ పైకి మాట్లాడాలి, ఎక్కడ కిందకి మాట్లాడాలి, ఎక్కడ సమానంగా మాట్లాడాలి అది కూడా తెలిసి మాట్లాడాడు. ప్రచయవంతమైనటువంటి వాక్కును ప్రయోగించడంలో ప్రాతిసాక్ష్యలో ఈ విధంగా చూపించారు. ఆ ప్రాతిసాక్ష్య కూడా తెలిసిన వాడు స్వామి హనుమ అని చెప్పారు. చూడండి, ఇట్టి చిత్రమైనటువంటి హనుమద్ వచనం వెనక చెప్పబడినటువంటి నియమ నిమిత్తమై ఉండడం చేత ఆయన మాటలన్నీ వినేవారికి చిత్తాన్ని వశం చేస్తున్నాయి అన్నారు.
అలాంటి పదప్రయోగాలు చేయగలిగే అంతటి శాస్త్ర విజ్ఞానం ఉండి పదాలు ఎక్కడ ఎలా ప్రయోగించాలో తెలిసిన వాడు మాట్లాడితేటండి వాడి మాటకి కట్టుబడిపోతాడు అవతలవాడు, వశమైపోతాడు. అది చెప్తున్నారు ఇక్కడ. నిజానికి అలాంటి వాడికి బ్రహ్మలోకం కూడా పొందుతాడు, అలాంటి ఉచ్చారణ కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు. ఆచార్య పదానికి అర్హుడు కాబట్టి, అంతటి ఆచార్యుడు కాబట్టి హనుమ కిష్కింధకాండలో మంత్రిత్వాన్ని పొందాడు, గురువయ్యాడు సుగ్రీవుడికి. సుగ్రీవుడికి గురువు స్వామి హనుమ ఆచార్య స్థానంలో అయ్యాడు కాబట్టే రామచంద్ర ప్రభు పాదసేవా భాగ్యం సుగ్రీవుడికి లభించిందన్నాడు వాల్మీకి మహర్షి. మీరు పట్టుకోండి గట్టిగా. అంటే గురువు యొక్క పాదాలు కనుక సరిగ్గా మనం పట్టుకోగలిగితే భగవంతుడి పాదాలు ఆటోమేటిక్గా దొరుకుతాయి. ఆచార్యవాన్ పురుషో వేద, వేదంలో చక్కగా చెప్పారు ఈ మాటని. అలాంటి ఆచార్యుడు దొరికిన వాడు నిజానికి కృతకృత్యుడు ఉన్నట్టే. ఇంతటి వేదాంగాలు తెలిసిన వాడు, ఇంత నవవ్యాకరణ పండితుడు అయినటువంటి స్వామి హనుమ నిజానికి మంత్రిగా గురువుగా పక్కన ఉన్నాడు కాబట్టే సుగ్రీవుడికి రామ దర్శన భాగ్యం, రాముడితో స్నేహం చేసేటటువంటి భాగ్యం అన్నీ కూడా దక్కాయి. ఇంత గొప్పదైనటువంటిది సుగ్రీవుడికి అంత అనుగ్రహాన్ని కట్టబెట్టిన వాడు స్వామి హనుమ. ఇది తెలుసుకోవాలి మనందరము కూడా. కాబట్టి రామచంద్ర ప్రభువుకి ఈయన్ని చూడగానే మనసులో ఒకటి మెదిలింది, నాకు భవిష్యత్తులో సీతాదేవి విషయంలో ఉండవలసినటువంటి అసలైనటువంటి దూత నాకు దొరికాడు అది చెప్పాడు. అది చెప్పి అనుకుని మనసులో లక్ష్మణుడితో అన్నట్టండి. నిజానికి ఇలాంటి వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు మాట్లాడితే బవతలవాడు శత్రువైకి మన మీదకి కత్తెత్తడానికి వచ్చేసిన వాడు కూడా ఇతడి మాటలు వినగానే కత్తి కిందకి దించేస్తాడయ్యా, అంత గొప్పగా మాట్లాడాడు ఇతను. ఇలాంటి వాడిని దూతగా ఎంచుకున్నటువంటి రాజుకి ఏ కార్యక్రమాలు సఫలీకృతం అవ్వకుండా ఉంటాయి? అంటే భవిష్యత్తులో ఇతన్నే నేను దూతగా వాడతాను అని ఇండైరెక్ట్గా చెప్పడం రామచంద్ర ప్రభు. అయ్యా నీ సందేశం మాకు బాగా నచ్చింది, మీ సుగ్రీవుడు ఏది చెప్తే మేము అది చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నాడు లక్ష్మణుడు. అయితే అయ్యా మహానుభావ, మీరు ఎవరు, మీ విశేషాలు ఏమిటో ఒక్కసారి చెప్పండి అన్నాడు హనుమ. చెప్పమంటే రామచంద్ర ప్రభు చెప్పమన్నారు లక్ష్మణుడిని. ఆయన చెప్పుకుంటూ వచ్చాడు జరిగిన విషయం అంతా కూడా. అయ్యా దశరథ మహారాజు గారు ఇక్ష్వాకు వంశంలో మహాప్రభువు, ఆయనకి పెద్ద కుమారుడి అయిన తండ్రి గారికి ఇచ్చిన మాట కోసం తన భార్యతో నాతో కూడా కలిసి అరణ్యాలకు వచ్చాడు. అరణ్యాల్లో ఋషుల్ని కాపాడడం కోసం నిమిత్తమై దండకారణ్యంలో నివసిస్తూ ఉండగా వాళ్ళకి వాగ్దానం చేసి ఉండగా కర దూషణ త్రిశులు అనేటటువంటి రాక్షసుల్ని సంహారం చేస్తే రావణాసురుడు మారీచుడు అనేటటువంటి వాడిని అడ్డు పెట్టుకుని సీతమ్మను ఎత్తుకుపోతే రామచంద్ర ప్రభు నేను కూడా వెళ్తూ ఉండగా జటాయువు కనిపించాడు. రావణుడితో పోరాడి శరీరాన్ని విడిచిపెట్టాడు. అతనికి దహన సంస్కారాలు చేసి వస్తూ ఉంటే కబంధుడు కనిపించాడు. కబంధుడి మాట తీసుకుని సుగ్రీవుడి దగ్గరికి పయనమై వస్తున్నాం. ఇలా వస్తూ ఉన్నటువంటి మేము శబరి యొక్క ఆశ్రమంలో ఆతిథ్యం స్వీకరించి ఇలా వస్తూ ఉండగా మాకు నువ్వు తారసపడ్డావన్నారు. ఈ విషయం చెప్పగానే ఆనందచికితుడై అయ్యా మహానుభావ, మా ప్రభువు సుగ్రీవుడు నీ గురించి కూడా చెప్పమంటే చెప్తున్నాడు. మా ప్రభువు సుగ్రీవుడు ఆయన తన అన్న అయినటువంటి వాలి ద్వారా వెళ్ళగొట్టబడి రాజ్యం నుంచి ఈరోజు ఋష్యముఖ పర్వతం మీద తలదాల్చుకున్నాడు. ఆయన యొక్క మంత్రులం మేము నలుగురం కూడా ఎంతో బాధలు పడుతున్నాడు. ఇప్పుడు అతడికి సహాయం పొంది ఉన్నాడు, కావాల్సి ఉన్నది. కాబట్టి ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మీకు కూడా అవసరం ఉన్నట్లు ఉన్నది. కాబట్టి మీరు మా యొక్క ప్రభువు విషయంలో సహకరించవలసినది అని స్వామి హనుమ చెప్తే తప్పకుండా రామలక్ష్మణులు ఇద్దరూ కూడా మీతో మైత్రిని కోరుతున్నాం సుగ్రీవుడితోనని అంగీకరించారండి. ఎప్పుడైతే అంగీకరించారో ఇరువురు కూడా ఎంతగానో ఆనందించి స్వామి హనుమ కూడా ఆనందించారట. ఆనందించి అయ్యా ఇప్పుడే ఈ ప్రదేశం నుండి మిమ్మల్ని ఋష్యముఖ పర్వతం మీదకి తీసుకువెళ్తాను, మీరు నా భుజాలు అధిరోహించండి అన్నాడు. వెంటనే కపిరూపాన్ని విడిచిపెట్టి ఆ మానవ రూపాన్ని విడిచిపెట్టి కపిరూపంలోకి మారాట స్వామి హనుమ. మారితే అప్పుడు ఎక్కారట రామచంద్ర ప్రభు శరీరం మీదకి ఎక్కి కూర్చున్నారు. అంటే పైకి ఒకలా కనిపిస్తూ లోపల మరొక రూపాన్ని పెట్టుకుంటే రాముడు వాళ్ళని అధిరోహించడు. కానీ శరీరాన్ని ఎప్పుడైతే తన నిజ రూపాన్ని పొందాడో అప్పుడు ఆయన మీదకి అధిష్ఠించారు రామచంద్ర ప్రభు. ఆనందచికితుడయ్యాట స్వామి హనుమ. వీళ్ళిద్దరినీ భుజం మీద ఎత్తుకుని హాయిగా ఋష్యముఖ పర్వతం మీదకి చేరాడు. చేరగానే అక్కడ హనుమ
సుగ్రీవుడితో ఈ విషయాన్ని చెప్పాడు. అయ్యా మీరు ఇక్కడ ఉండండి, నేను సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళొస్తానని అక్కడి నుంచి మాల్యవంతం మీదకి అక్కడక్కడి నుంచి దూకి మాల్యవంత పర్వతం మీదకి దూకి ఆ సుగ్రీవుడితో మాట్లాడాడు. అయ్యా వచ్చారు రామలక్ష్మణులు. ఇప్పుడు ఏం చేశాడు? మళ్ళీ మానవ రూపంలోకి వచ్చాడు. మరి ప్రభు మానవ రూపంలో వెళ్ళమన్నాడుగా, మానవ రూపంలోకి వచ్చాడు. వాళ్ళిద్దరూ వచ్చారు. వారు ఫలానా ఇది ఇలా ఉండడం వల్ల వాళ్ళు నీ యొక్క స్నేహాన్ని కోరుతున్నారు అని చెప్పి జరిగిన విషయాన్నంతటినీ చెప్పాడు. ఆనందించాడండి. ఆనందించి అతిథి మర్యాదలు చేయవయ్యా వాళ్ళిద్దరికీ అన్నాడు. హనుమంతుడి యొక్క మాటలు విన్నటువంటి సుగ్రీవుడు సంతోషంతో రాముణ్ణి చూడడం వల్ల అతనికి కలిగినటువంటి భయాన్నంతటినీ కూడా పోగొట్టుకుని వెంటనే దుఃఖాన్ని విడిచిపెట్టి నరశ్రేష్ఠుడైనటువంటి ఆ యొక్క రామచంద్ర ప్రభువు దగ్గరికి వానరశ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవుడు మానవ రూపాన్ని పొంది వెళ్ళాట. గౌరవంగా మానవ రూపాన్ని పొంది వెళ్ళి ఆయనకి నమస్కరించి ఆయనతో అంటున్నట్ట, అయ్యా మహానుభావ, మీరు ధర్మనిరతులు, గొప్ప పరాక్రమవంతులు, సమస్త ప్రాణుల ఎడ దయ చూపించేటటువంటి వారు. మీ వంటి మహాత్ముడు నాలాంటి వానరుడితో మైత్రి చేయడం అనేటటువంటిది నా పాలిటి గొప్ప అదృష్టంగా నేను భావన చేస్తున్నాను. ఇది నాకు చాలా పరమ శ్రేయోదాయకం. ఇదిగో నా స్నేహహస్తాన్ని మీకు ఇస్తున్నాను. మీరు నాతో స్నేహం చేయడం కనుక మీకు ఇష్టమైతే మీ వామహస్తాన్ని నా దక్షిణ హస్తంతో కలపండి అని ఇలా చేయి చాచితే వెంటనే రామచంద్ర ప్రభు అంగీకరించి తన చేతిని ఆ చేతిలో వానరుడి యొక్క చేతిలో పెట్టారండి. పెట్టగానే వెంటనే ఏం చేశాడు స్వామి హనుమ? 2 జమ్మి కొమ్మలను తీసుకొచ్చి రాసి అందులో నుంచి అగ్గి పుట్టించి వెలిగించి అగ్నిని పుష్పాలతో పూజించాట. సకల వ్యాకరణ సకల శాస్త్రాలు ఆయన దగ్గర ఉన్నాయి హనుమ దగ్గర. వాటిని పూజించి తీసుకొచ్చి రాముడి మధ్య సుగ్రీవుడి మధ్య పెట్టాటండి. అంటే రామ సుగ్రీవ మైత్రికి యాజ్ఞికం చేసిన వాడు స్వామి హనుమే. ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ యాజ్ఞికుడి కింద ఉన్నాడు, మంత్రాలు చదువుతున్నాడు. చేతులు 2 ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని సుగ్రీవుడు రామచంద్ర ప్రభు ఇద్దరూ ఈ అగ్ని చుట్టూ తిరిగారట. తిరిగితే ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారట. ఏమిటి? వధూవరులు చూసుకున్నట్లుగా. అంటే స్నేహం చేసినప్పుడు కూడా అలా అగ్ని సాక్షిగా స్నేహం చెయ్యాలి అని శాస్త్రం చెప్తోంది. ఇప్పుడు అంటున్నట్టు సుగ్రీవుడు, అయ్యా ఈ రోజు నుంచి నా కష్టం నీది, నీ కష్టం నాది, నా సుఖం నీది, నీ సుఖం నాది, ఒకళ్ళొకళ్ళు పంచుకోవాలి మన ఇద్దరం అని మాట్లాడుకుని ఆనందించారు. ఇద్దరు కూడా ఆనందించి అయ్యయ్యో ఇంతసేపు నిలబెట్టే మాట్లాడుతున్నాను రామచంద్ర ప్రభువుని అనుకుని ఒక మద్ది చెట్టుని విరక్కొట్టి తీసుకొచ్చాట సుగ్రీవుడు. తీసుకొచ్చి అలా వేసి రామా కూర్చో అన్నట్టు. రాముడు కూర్చున్నాడు, ఈయన కూర్చున్నాడు. మరి లక్ష్మణుడికి సీటు వేయలేదు. అంటే రాజు ఒకటి, బంటు ఒకటనే దృష్టిలో ఉన్నాడు సుగ్రీవుడు. దీనివల్ల దెబ్బలు తింటాడు ముందర. కాబట్టి రాముడు తనకి మర్యాద చేసినా చేయకపోయినా ఊరుకుంటాడు, కానీ భక్తుడికి మర్యాద చేయకపోతే ఊరుకోడండి. భక్తులకి మర్యాద చేస్తేనే భగవంతుడు ఆనందిస్తాడు. అందువల్ల లక్ష్మణుడిని చూసి హనుమ అనుకున్నాక అయ్యయ్యో పరమ భాగవతోత్తముడు ఈయనకి సీట్ వేయలేదు ఈయన అనుకుని రాముడికేమో మద్ది చెట్టు వేస్తే కొమ్మ, వెంటనే హనుమ వెళ్ళి చందన వృక్షాన్ని నరుక్కుని వచ్చారట. చందన వృక్ష కొమ్మ వేసి లక్ష్మణుడు కూర్చోమన్నట్టు. ఎంతైనా భక్తులు ఒకటి. కాబట్టి చందన వృక్షం వేసి కూర్చోమన్నారు. ఆయన కూర్చున్నారు. మాట్లాడడం మొదలుపెట్టారు. రామ, మా అన్నయ్య అయినటువంటి వాలి నన్ను వంచి నా రాజ్యాన్ని నా భార్యని స్వీకరించాడు. జరిగినటువంటి వృత్తం ఇది. నా రాజ్యం నుంచి నన్ను వెళ్ళగొట్టాడు. రాముడు చిరునవ్వు నవ్వాట. నవ్వి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. అయ్యా కపీశ్వర, ఆపదల్లో ఆదుకునేవాడే కదయ్యా మిత్రుడు అంటే. నీ భార్యను అపహరించిన వాలిని నేను తప్పకుండా తుదముట్టిస్తానన్నాడు. ఈ మాటలు విన్నటువంటి సుగ్రీవుడు ఆనందాన్ని పొంది, రామ నీ అనుగ్రహం వల్ల నా భార్యని రాజ్యాన్ని నేను పొందబోతున్నాను కాబట్టి ఓ పురుషోత్తమ, తనను ఉపాయాన్ని కూడా ఆలోచించి నాకు భద్రశత్రువైనటువంటి మా అన్నని నువ్వు ఈ రోజే హతమారిస్తే బాగుంటుంది అని అన్నట్టే. అయితే సీతాదేవి యొక్క ఎప్పుడైతే ఈ మాటలు అన్నాడో, నువ్వు ఈరోజే హతమార్చాలంటే రాముడు సరే అంటే 3 ఎడమ కళ్ళు కొట్టుకున్నాడండి ఒకేసారి. ఎవరన్నారు? సీత కపీంద్ర క్షణ అచరాణం. అంటే సీతాదేవి ఎడమ కన్ను కొట్టుకుందిట లంకలో, రావణాసురుడు ఎడమ కన్ను కొట్టుకుందిట, అలాగే వాలి యొక్క ఎడమ కన్ను కొట్టుకుంది. అంటే వాలికి రావణాసురుడికి అశుభం అది. సీతాదేవికి వామనేత్రం కొట్టుకోవడం శుభసూచకం. అందువల్ల రాముడితో సుగ్రీవుడితో రాముడు మైత్రీ బంధాన్ని ఇక్కడ ఏర్పరచుకున్నారంటే ఇది రావణాసురుడికి వాలికి మృత్యుహేతువు, సీతమ్మకి శుభహేతువు అని చూపించారండి. ఇలా చూపించిన తర్వాత
అయ్యా ఈ హనుమంతుడు ఉన్నాడే, ఈ హనుమంతుడు ఎప్పుడూ కూడా నాకు తోడుగా ఉంటాడు, నా కష్ట సమయాల్లో కూడా నన్ను విడిచిపెట్టకుండా ఉన్నవాడు హనుమ ఒక్కడే అని హనుమ గురించి చెప్పారు. చెప్పి నాకు మంత్రుల్లో అందరికన్నా ముఖ్యమైనటువంటి వాడు స్వామి హనుమ. కాబట్టి మీరు ఈ వనంలో వచ్చిన కారణం చేత ఇతడు ఇంతకు ముందు జరిగిన విషయాలన్నీ కూడా నాకు చెప్పాడు. రామ, భార్య యొక్క ఎడబాటు ఎలా ఉంటుందో ఆ దుఃఖం ఏమిటో నాకు తెలుసయ్యా, నువ్వు చెప్పక్కర్లేదు నాకు విడిగా. అయ్యా, పాతాళంలో కానీ ఆకాశంలో కానీ మరి ఎక్కడైనా సరే నీ భార్య ఉన్నా సరే తప్పకుండా నేను వెతికి తీసుకువచ్చి నీకు అప్పగించే బాధ్యత నాది అని మాటిచ్చాట సుగ్రీవుడు రామచంద్ర ప్రభు. ఇస్తే ఓ మహాబాహు, ఒకనాడు క్రూరాత్ముడైనటువంటి ఒక రాక్షసుడు ఒక స్త్రీని అపహరించుకుని ఆకాశంలో తీసుకుపోతూ ఉంటే అతడి ఒళ్ళో కూర్చున్నటువంటి ఆ స్త్రీ గిలగిలా కొట్టుకుంటూ నన్ను చూసి తన వస్త్రాన్ని చించి ఆభరణాలు మూటకట్టి మా మధ్యలో జార విడిచింది. అప్పుడు ఆవిడ హా రామ హా లక్ష్మణ అని అరుస్తూ వినిపించింది. నాకు తెలిసి ఆవిడ జానకియే అయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఆవిడ విడిచిపెట్టినటువంటి మూట ఇంకా నా దగ్గర భద్రంగా ఉంది, మీరు చూపించమంటే చూపిస్తానన్నాడు. రాముడు అన్నాడు, ఇంకా ఆలస్యం చేస్తావు ఎందుకయ్యా, తీసుకురా, నేను చూడాలనుకుంటున్నానన్నాడు. వెంటనే గుహలోకి వెళ్ళి ఆ యొక్క మూటని పట్టుకుని వచ్చాడు సుగ్రీవుడు. ఆ మూటని విప్పి చూపించాడు రామచంద్ర ప్రభువుకి. కళ్ళంపట బొటబొట నీళ్లు పెట్టుకుని రామచంద్ర ప్రభు బాధపడుతూ, లక్ష్మణ, నీ యొక్క వదినగారైనటువంటి సీత ఈ యొక్క ఆభరణాలన్నింటినీ కూడా ధరించి నిరంతరం నా ముందు తిరుగుతూ ఉండేదయ్యా. అలాంటి సీత ఈరోజు తాను విడిచిపెట్టబడి ఆకాశం నుంచి విడిచిపెట్టబడినటువంటి అంగరాగములన్నీ కూడా చెక్కు చెదరకుండా పచ్చిక మీద పడడం వల్ల గడ్డి మీద విరగకుండా అలాగే ఉన్నాయి. అందువల్ల వీటిని నేను గుర్తించగలుగుతున్నాను. లక్ష్మణ, నువ్వు కూడా చూడు, నాకు కళ్ళు మసకబారిపోతున్నాయి, ఆ బాధ వల్ల కొన్ని నేను గుర్తించలేకపోతున్నాను, నువ్వు కూడా చూడు, ఇవి మీ వదినవే అని ఇచ్చాట చేతికి. లక్ష్మణుడు చూసన్నట్ట, అన్నయ్య, నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే, నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. ఆవిడ నగలేమీ కూడా నేను గుర్తించలేకపోతున్నాను, కానీ అన్నయ్య, వదిన గారి కాలికి పెట్టుకునేటటువంటి అందెలను మాత్రం నేను గుర్తించగలుగుతున్నాను. ఎందుకు అంటే రోజు నిరంతరం ఆవిడ పాదాలకి పాదాభివందనం చేస్తూ ఉండడం వల్ల ఆవిడ పాదాలకి పెట్టుకున్న అంగరాగాలను నేను గుర్తించగలిగాను. కాబట్టి ఇవి మా వదిన గారి యొక్క ఆభరణాలే అని చెప్పి ఆయన బాధపడ్డాడు. బాధపడుతూ విలపించాడు ఆ నగల్ని పట్టుకుని. రామచంద్ర ప్రభు విలపిస్తే ధైర్యం చెప్పాడండి సుగ్రీవుడు. ఏమండి, ఎల్లప్పుడూ శోకించకూడదు రామ, ధైర్యాన్ని విడిచిపెట్టు, సహజమైనటువంటి ధైర్యాన్ని పొందు. ఆర్థిక నష్టములు, దుఃఖాలు అనేటటువంటివి, భయం అనేటటువంటివి ఏర్పడినప్పుడు, ప్రాణులకి ముప్పు వచ్చినప్పుడు కానీ ధైర్యంగా ఉన్నవాడే బుద్ధితో ఆలోచించగలుగుతాడు. ధైర్యం కనుక పోతే బుద్ధిమాంద్యం అనేటటువంటిది వస్తుంది, ఆలోచించలేరు సరిగ్గా. కాబట్టి ఎల్లప్పుడూ శోకించే వారికి సుఖం అనేటటువంటిది శూన్యం, వారి తేజస్సు క్షీణించిపోతుంది. నేను స్నేహభావంతో చదువు కొద్దీ నీకు హితవాక్యాలు చెప్తున్నాను, కాబట్టి నువ్వు ఈ బాధను విడిచిపెట్టు రామ, ఊరట చెందవయ్యా అని చెప్పగానే మిత్రుడు చేసిన ఉపదేశానికి కాస్త ఊరట చెందారట రామచంద్ర ప్రభు. ఊరట చెందిన తర్వాత, అయ్యా తప్పకుండా వాలిని ఈరోజే వధిస్తాను అని ఆ యొక్క మిత్రుడికి వాగ్దానం చేసి, అసలు వాలికి నీకు ఎందుకు గొడవైందో ఈ విషయాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అందులో ఏదైనా ధర్మ విచారం ఉంటే ఆ ధర్మ విచారం చేసి అప్పుడు వాలిని పట్టు పెడతాను. అంటే ఏమిటి రాముడి ఉద్దేశం? నీలో కనుక అపరాధం ఎక్కువగా ఉంటే వాలితో తీసుకువెళ్ళి మీ ఇద్దరికీ ఒక సమఉజ్జీని ఏర్పాటు చేసి కలుపుతాను. ఒకవేళ నీ దగ్గర తప్పేమీ లేకుండా వాలిదే కనుక ఎక్కువగా ఉంటే నీకు ఇచ్చిన మాట ప్రకారం వాలిని సంహారం చేస్తానన్నారు రామచంద్ర ప్రభు. ఇలా వాట ఇచ్చి అసలు జరిగిన విషయం ఏమిటో సవివరంగా చెప్పబయ్యా అన్నాడు. అప్పుడు వాలి యొక్క కథని సుగ్రీవుడు చెప్తాడు. అసలు ఎందుకు వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది అన్నది విషయాల్ని, వాలి యొక్క వదని, ఈ యొక్క తార మాట్లాడినటువంటి గొప్ప గొప్ప మాటల్ని, ఈ విషయాలన్నింటినీ, అలాగే గొప్పవాడైనటువంటి ఈ యొక్క వాలి అడిగినటువంటి ప్రశ్నలకి రాముడు ఏ విధంగా సమాధానం చెప్పాడు అన్న విషయాలన్నింటినీ కూడా రేపు సాయంత్రం వచ్చినప్పుడు ఈ కిష్కింధాకాండ అంతర్గతంగా మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చక్కనైనటువంటి హనుమ యొక్క ఉపాసన, హనుమ యొక్క వాక్చాతుర్యం, హనుమ యొక్క దీక్ష, హనుమ యొక్క
ఈ విద్యా వైభవం, కౌశలం ఇవన్నీ కూడా రామచంద్ర ప్రభువు చేత గుర్తించబడ్డాయి. అందువల్ల ఎంత గొప్పవాడో, నవవ్యాకరణ పండితుడు అని ఆయనకి అంతటి పేరు ఎందుకు వచ్చిందో మనం ఈరోజు ప్రవచనం ద్వారా తెలుసుకోగలిగాం. నిజానికి ఈరోజు చాలా గొప్పదైనటువంటి సుదినమని మనం చెప్పుకోవచ్చు. మంగళవారం పూట స్వామి హనుమ గురించి మనం కూడా ప్రవేశికగా రామాయణంలో చెప్పుకోవడం. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరందరూ. నిజానికి నేను ఈ మాటని ప్రవచనం ప్రారంభంలోనే చెప్దాం అనుకున్నాను, కానీ ప్రవచనం ఇంకా ఆప్ చేయకూడదు, ఆలస్యం చేయకూడదని మొదలుపెట్టాను. ఈరోజు గొప్పదైనటువంటి మనకి వేమవరపు ఆ యొక్క వెంకటరామ శర్మ గారు, ధర్మపత్ని శేషమ్మ గారి పేరు మీదుగా జరిగింది నిజంగా. అయితే గుర్తుపెట్టుకోండి, కొత్తపేటకి ఒక మకుటాయమానమైనటువంటి పురుషుల్లో ఈ యొక్క వెంకటరమణ శర్మ గారు ఒకళ్ళు చేర్చొచ్చు. మనం ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకు అంటే ఆయన చాలా మహాత్ముడు. నిజానికి చెప్పాలి అంటే ఆయన ఒక ముద్రణాశాలని పెట్టి కొత్తపేటలో 1950లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది, నాకు తెలిసి ఆయన తెలుగు మొట్టమొదటి ముద్రణాశాలని కొత్తపేటలో ఏర్పాటు చేసి గొప్ప గొప్ప గ్రంథాలని తాను అనువదించి ముద్రించి విడిచిపెట్టారు లోకానికి. అందులో వైద్య శాస్త్రంలో హోమియోపతి వైద్యానికి డిక్షనరీని కూడా ఏర్పాటు చేసినటువంటి వారండి. దానివల్ల వైద్యులు చాలామంది యునానిమస్ భాషలో ఉన్నటువంటి వాక్యాలన్నింటినీ తెలుగులోకి ఆంగ్లంలోకి మార్చారు. వైద్యులకి చాలా తేలికైపోయింది దానివల్ల చదవడం హోమియో వైద్యాన్ని కూడా. అంతటి గొప్పవారు. ముద్రణాశాలు పెట్టడమే కాదు, బుద్ధవరపు మహదేవమాచ్యులు గారని మహాకవి, ఆయన ప్లేడర్ వృత్తి చేస్తూ ఉండేవారు. బుద్ధవరపు మహదేవమాచ్యులు గారికి బంధువు ఈయన. బుద్ధవరపు మహదేవమాచ్యుల వారు ఈయన యొక్క తండ్రి గారు నాగభూషణం గారికి మేనమామ అవుతారు. రామచంద్రాపురంలో ఉండేవారు. రామచంద్రాపురంలో 1931వ సంవత్సరం నుంచి 34వ సంవత్సరం దాకా వెంకటరమణ శర్మ గారు అక్కడ అధ్యయనం చేశారు ఆయన దగ్గర. బుద్ధవరపు మహాదేవమాచ్యులు గారు రచించినటువంటి గొప్ప గొప్ప గ్రంథాలని కూడా తీసుకొచ్చి ఆయన అనువదించి ఆ యొక్క ముద్రణాశాలలో వేసి అచ్చు వేయించారు పుస్తకాలని. అందులో గొప్ప గ్రంథం ఏమిటో తెలుసా అండి? సూత సంహిత. సూత సంహితని ఆంధ్రీకరించారు బుద్ధవరపు మహాదేవమాచ్యులు గారు. ఆయన గ్రంథాన్ని మనకి లోకానికి అందించిన వాళ్ళు వేమవరపు వారు, వెంకటరమణ శర్మ గారు. అందువల్ల అలాంటి మహానుభావుడు ఎన్నో గ్రంథాలు లుప్తమైపోతున్నాయి, అంతమైపోతున్నాయి అన్న గ్రంథాలను కూడా లోకానికి అందించి హోమియోపతి వైద్యంలో ఎనలేని సేవలు అందించినటువంటి మహానుభావులు వాళ్ళు. నిజానికి అలాంటి మహాపురుషుడిని కూడా మనం ఇలాంటి సభలో తలుచుకోవడం చాలా ఆనందకరం. అందులోనూ వారి ధర్మపత్ని యొక్క తిథి రావడం, ఈ సందర్భంలో వారు వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఇక్కడ మాతృవందనం చేయడం, మాతాపితృవందనం మనకి ఎంతో ఆనందాన్ని చేకూర్చింది నాకు. అందుకనే సభాముఖంగా ఈ విషయం చర్చించాలని నేను ఎంతగానో ఆనంద చిక్కుతున్నాయి. వాళ్ళ గురించి ఈరోజు చెప్తుంటే ఆనందంతో ఈ ప్రవచనం చెప్పాను. కాబట్టి అలాంటి పురుషుల్ని మనం కూడా తలుచుకోవాలి ఒకసారి. అందువల్ల ఒక్కసారి మళ్ళీ అందరూ కరతాళ ధ్వనులు చేస్తే అలాంటి మహాపురుషులకి మనకి ఎంతో గొప్పదైనటువంటి. ఎందుకంటే మహాత్ముల్ని మనం మర్చిపోకూడదు, ఎప్పుడు చరిత్రను ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. చరిత్ర మనకి పట్టుకొమ్మ. మన ప్రాంతంలో ఉన్న గొప్ప పురుషుల్ని మనం తలుచుకుంటూ ఉండాలి ఎప్పుడూ కూడా. మన పిల్లలకు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉండాలి. అంత గొప్పదైనటువంటి ఈ యొక్క వారి పేరు మీదుగా ఈరోజు రామాయణం జరగడం, ఇది వాళ్ళ భక్తి తత్పరత. నిజానికి చెప్పాలంటే ఆ యొక్క మురళీ గారు మాస్టర్కి అయితే ఏమిటి, జై గారు ఏమిటి అంటే అంత భక్తి తత్పరతతో వాళ్ళు ఉంటారు. రామాయణం అంటే వాళ్ళకి శిరోధార్యం, చెప్పక్కర్లేదు. అలాంటి రోజున ఈ రామాయణం చెప్పడం, వారి గురించి తలుచుకోవడం కూడా శిరోధార్యంగా నేను భావన చేస్తూ నేను పూర్తి చేస్తున్నాను. నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి అమ్మా. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః.
మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం కాళే వర్షతు వర్జన్య పృథివీ సత్యశాలిని జయ గురుదేవ దత్త వం ధ్రువామేశ్వర బ్రహ్మార్పణమస్తు గోవింద హర నమ పార్వతీపదే హర హర మహాదేవ. అందరికీ కూడా ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది ప్రసాదం తీసుకోకుండా వెళ్తున్నారు. ఇంతటి ప్రసంగం విని, ప్రవచనం విని ప్రసాదాన్ని స్వీకరించకపోతే మనం పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందలేమేమో అని నాకు అనిపిస్తుంది. కాబట్టి మీరు అందరూ చక్కగా కొద్దిగానైనా స్వీకరించి చిన్న ప్రసాదమైన పోనీ ఇబ్బంది అనుకున్న వాళ్ళు కొద్దిగా తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. కంగారు పడకుండా లైన్లో ఉండండి అమ్మా అందరూ.